అలాగే 13వ వచనం చదువుకుందాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. స్తోత్రం నాయన, పరిశుద్ధుల మహోన్నతుల సర్వశక్తి గల దేవానికి వందనాలు తండ్రి. మరోసారి నేను నీ మహాకృపం బట్టి మమ్మల్ని కనికరించి రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మా హృదయాలను కడగండి. మమ్మల్ని కళ్ళను కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ ఆత్మతో నీ పరిశుద్ధాత్మ శక్తిలో నింపి వేరే శక్తిని గ్రహించమనసును ప్రభువా. నీ దాసును బోధించే శక్తిని దాసు మనోనేత్రాలను అందరి మనోనేత్రం వెలిగించి నీ సత్యము చూచున్నట్లు మా కనులు తెరవమని ప్రార్థన చేస్తున్న దేవానికి వందనాలు. అయ్యా, ప్రారంభం నుంచి ముగింపులో నడిపించమని ప్రార్థిస్తున్న దేవాన్ని వందనాలు. లైవ్ ద్వారా ఉండిన వాళ్ళందరూ కూడా మీరు ఆశీర్వదించి వాళ్ళు కూడా వాక్య ప్రత్యక్షతను గ్రహించి ఆ సందేశంగా నింపబడుటకు సాధించి వాళ్ళ కార్యములు జరుగుటకు సాయం చేయమని ప్రారంభం నుంచి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుని దాసుని వశపరుచుకుని దాసులని వాక్కు ఉంచి నెగిలి చేయడం మండించి అందరూ మండించి ప్రభుత్వ మీరు నడిపించమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము నేరుగా ఈ యొక్క వాక్య భాగంలోకి అందరికీ మనం వెళ్దాం. అయితే క్రీస్తు సంఘము అంటే అర్థం ఏమిటి? సంఘము, క్రీస్తు సంఘం అంటే అర్థమేంటి? సంఘం అంటే అర్థం ఏమిటి అని మనము చెప్పుకుంటే, క్రీస్తు సంఘం అంటే దేవుని ప్రతినిధి. క్రీస్తు సంఘం అంటే అలాగే దేవుని శక్తిని, దేవుని వ్యక్తిత్వమును, అలాగే దేవుని జ్ఞానము అలాగే లోకానికి అందించేది క్రీస్తు సంఘము. అలాగే క్రీస్తు సంఘం అనగా, క్రీస్తు సంఘము అంటే దేవుని ఆత్మతో నింపబడి సాధారణ శక్తులతో పోరాడి దేవుని రాజ్యమును స్థాపించేదే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అనగా దేవుని సైన్యం అని అర్థం, దేవుని దండు అని అర్థం. కాబట్టి సాతాను రాజ్యములతో, సాతాను శక్తులతో పోరాడి అలాగే దేవుని రాజ్యమును స్థాపించేదే క్రీస్తు సంఘం అన్నమాట. మహిమ కలిగినది కనుక పిల్లలారా, కాబట్టి ఇప్పుడు ఇలాంటి లక్షణం కలిగిన సంఘము భూమి మీద ఉన్నదా? ఇప్పుడున్న పరిశుద్ధ లోకంలో దేవుడు అనుకున్న ఈ మహిమ కలిగిన సంఘము భూలోకంలో ఉన్నదా? దేవుని కొరకు పోరాడే సంఘం, దేవుని సైన్యము, దేవుని సంఘం, దేవుని దండు అన్నమాట. సంఘం అంటేనే, క్రీస్తు సంఘం అంటేనే దేవుని సైన్యం. దేవుని వ్యక్తిత్వాన్ని అలాగే దేవుని శక్తిని, దేవుని ప్రేమను లోకమును అందించేది క్రీస్తు సంఘం. ఏమైనా దేవుడు భూమి మీద తన కార్యములు జరిగించాలంటే ఆయన తన సంఘము ద్వారానే జరిగించుకుంటాడు. సంఘమును వాడుకోకుండా దేవుడు చేయలేడు. ఈ భూమి మీద ఏదైనా పని చేయాలని అనుకున్నావు, దేవుడు ఏదైనా చేయాలనుకుంటే దేవుడు సంఘములో ఉండి తన కార్యం జరిగిస్తాడు. కాబట్టి అలాంటి సంఘం దేవుని ప్రేమను, దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని ప్రభావాన్ని కనబరిచే సంఘం అనేది ఇప్పుడు పరిశుద్ధం ఉన్నదా? దేవుని కొరకు పోరాడే సంఘంగా పరిశుద్ధ సంఘాలు క్రైస్తవ సమాజంలో ఉన్నదా అంటే మనకు లేదని మనకు కనబడుతుంది. ఇలాంటి మహిమ కలిగిన సంఘంలో దేవుని ప్రేమను, దేవుని జ్ఞానమును, దేవుని శక్తిని ఈ లోకానికి కనబరిచే సంఘం, అలాగే
దేవుని కొరకు పోరాడి సాధారణ శక్తితో పోరాడి దేవుని రాజ్యాన్ని స్థాపించే సంఘం, మహిమ కలిగిన సంఘం, ఆదిమ సంఘము లాగా పరిశుద్ధ సంఘము, క్రైస్తవ సంఘము అనేది లేదు. అసలు సంఘము చూసి, క్రీస్తు సంఘాన్ని చూసి సాధారణ శక్తులు గడగడ గడగడ వనికి భయపడాలి. లోకమే భయపడుతుంది. ఎక్కడైతే చెడుతనం కనబడుతుందో ఆ చెడుతనమును తొలగించేది, చెడుతనము లేకుండా చేసేది క్రీస్తు సంఘమే. క్రీస్తు స్తంభము సంఘం అనేది దేవుని పక్షమున్న దేవుని వెలుగు అన్నమాట. ఎక్కడైనా చెడుతనం ఉన్నదంటే దానికి కారణం ఎవరంటే క్రీస్తు సంఘమే. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కూడా ప్రతి క్రైస్తవ సంఘము కలిగి ఉంటే ఇంత పాపం ఉండదు, అంత అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, అంత చెడుతనం ఉండదు. ఈ పాపం పెరిగిపోవడానికి కారణం, ఇంత చెడుతనం ఉండడానికి కారణం, సంఘాలలో ఇంత ఘోరమైన కార్యం జరిగించడానికి కారణం ఈ సంఘము సరిగా లేకపోవడం. కాబట్టి పిల్లల క్రీస్తు సంఘం అనగా ఒక దీపస్తంభం లాంటిది అన్నట్టు. ఒక సంఘం అంటే దీపస్తంభం అని దేవుడు చెప్పాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో అక్కడ అన్నాడు దీపస్తంభం, సంఘము హిజుకోటు దీపస్తంభం. ప్రకటన గ్రంథములో చెప్పాడు దేవుడు సంఘముకి దేవుడు దీపస్తంభముతో పోల్చాడు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనములో చివరి భాగములో 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభము హించుకుంటూ సంఘము. సంఘం అనేది దీపం స్తంభం, వెలుగుతో పోల్చాడు, దీపస్తంభంతో పోల్చాడు దేవుడు. కాబట్టి పిల్లల పరిశుద్ధ కాలములో సంఘం అలా ఉన్నదా? క్రైస్తవ సంఘం అలా ఉన్నదా? అలా లేదు. ఇప్పుడు ఎన్నో రకాల దుర్బోధల చేత, అసూయ చేత, కపటముల చేత, అహంకారులు, దూషకులు, భయంకరమైన లక్షణాలతో దేవుని సంఘం ఇప్పుడున్నది. ఇప్పుడు ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండంలో దేవుడు ఆదామునకు ఒక సాటి అయిన ఒక సహకారిగా దేవుడు స్త్రీని నిర్మించాడు. అవునా కదా? సాటి అయిన సహకారిగా దేవుడు ఆదామును, ఒక అవ్వను, ఒక స్త్రీని దేవుడు నిర్మించాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. కాబట్టి వాస్తవానికి ఆదాము గురించి కాదు, భూలోకం మనిషి గురించి కాదు, క్రీస్తు యేసు అను నరుడు అయిన యేసు క్రీస్తు గురించి ఆ మాట రాయబడింది. తండ్రిన దేవుడు ఒక సంఘ కన్యకను, భక్త సమాజమును, ఒక సంఘ కన్యకను దేవుడు తయారు చేసి తన అతిథ్య కుమారుడైన యేసుతో పెళ్లి చేయాలి. అందుకే ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతుంది. ఎందుకు? ఆయన భార్య కావాలి. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే అసలు ఒంటరిగా ఉండడమే మంచిది. చాలా మంది సేవకులు, భక్త సింగాలు కానీ చాలా మంది భార్య లేకుండానే సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది, కొంతమంది పెళ్లి చేసుకోకుండా కూడా సేవ చేసిన సేవకులు ఉన్నారు. మరి వాళ్ళు మంచిగా చేశారు కదా, వందల మంది ఆత్మను రక్షణలోకి నడిపించారు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనే వచనము ఆదాము గురించి కాదు, భవిష్యత్తులో దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన పలికాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి పలికాడు అన్నమాట. నరుడు అంటే క్రీస్తు యేసు అను నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఆయనకు భార్య కావాలి. ఎందుకు భార్య కావాలి అంటే ఆదాముకి ఎందుకు భార్య అవసరమైంది అంటే వాళ్ళిద్దరు కలిసి భూలోకములో కొంతమంది సంతానమును కన్నారు. ఏం కన్నారు చెప్పండి? దేవుడు ఆదాము కొరకు ఒక పకటేమకని తీసి ఒక స్త్రీని నిర్మించి తన జతపరిచి వాళ్ళిద్దరి ద్వారా ఒక ప్రజలను అలాగే మనుషులను దేవుడు వాళ్ళ ద్వారా సంతానమును కలగజేశాడన్నమాట. అంటే తండ్రి అయిన దేవుడు కూడా అట్లాగే అనుకున్నాడు. ఏమిటంటే
యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక స్త్రీని భక్త సమాజాన్ని ఆయన తయారు చేసి తాను సాటి అయిన సహకారిగా ఒక సంఘమును దేవుడు సంఘ కన్యకను తయారు చేసి పెళ్లి కుమారుడు యేసు అలాగే సంఘం ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రపంచమును నిర్మించాలని దేవుడు సంకల్పము, దేవుని చిత్తం అనమాట. కొత్త ప్రపంచం ఆదమ్మ వాళ్ళది ఎలాగైతే ఇద్దరు కలిసి మనుషులను కన్నారో క్రీస్తు సంఘము అలాగే పెళ్లి కుమారుడు యేసు ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రపంచములను నిర్మించాలి, కొత్త విశ్వాన్ని నిర్మించాలని తండ్రి అయిన దేవుడు ఒక సంకల్పం కలిగి ఉండడం. దానికి మనము అందుకే రోమిలకు రాసిన పత్రికలో కడపటి ఆదాము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు అంట. ఆదాము యేసు ప్రభువుకు సాదృశ్యం, ముందు గుర్తు మాట, ముంగుర్తు. రోమ పత్రిక 5వ అధ్యాయములో కడపటి ఆదాము అని ఒక మాట చెప్పాడు. దయచేసి 14వ వచనం 5:14. అయినను ఆదాము చేసిన అక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలెను. ఆదాము రాబోవానికి గురిదై ఉండెను. ఆదాము ఎవరు చెప్పండి? రాబోవానికి గురిదై ఉండెను. రాబోవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆదాము ద్వారా ఏమో పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం వచ్చింది లోకములో. కానీ కడపటి ఆదాము, రాబో ఆదాము, రాబో వానికి గురితై ఉండేనంటే యేసుక్రీస్తు ప్రభు మన నుంచి తిరిగి లేచి ఈ లోకానికి పాపమునకు పరిహారం చేశాడు, మరణమును చంపేశాడు దేవుడు. శిలువ మరణం ద్వారా మరణము కొట్టేశాడు అన్నమాట దేవుడు. రాబో అని గుర్తు, అది యేసు ప్రభుకు ముందు గుర్తు ఎవరంటే ఆదాము. ఆదాం ఒంటరిగా ఉండడం మంచిదే కాదు. యేసు ప్రభు కడబడి ఆదాం యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు ఒంటరిగా ఉండడం కూడా మంచిది కాదు. ఆయనకు ఒక సాటి అయిన ఒక భార్య కావాలి, సాటి అయిన భార్య కావాలన్నమాట. కాబట్టి దేవుడు ఆదాం కొరకు తన భార్యని నిర్మించినప్పుడు ఎలా నిర్మించాడు? ఆయన పక్కటెముకను తీసి గాఢ నిద్ర కలగ చేసి పక్కటెమును తీసి ఒక అలాగే స్త్రీని దేవుడు నిర్మించి ఆయన భార్యగా ఇచ్చాడు దేవుడు. ఈ కడపటి ఆదాము కూడా, కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రిన దేవుడు తన గాయముల చేత, శిల మీద గాయాల చేత ఒక సంఘమును నిర్మించి తన సాటి అయిన సహకారి ఒక తన భార్యగా దేవుడు తయారు చేసి తన కుమారునికి ఇచ్చి పెళ్లి చేయాలి. అలాగే ఆదమ్ అవ్వ ఇద్దరు కలిసి ఎలాగైతే సంతానం కన్నారో యేసుక్రీస్తు ప్రభు అలాగే తన భార్య అయిన సంఘం ఇద్దరు కలిసి కొత్త విశ్వమును, కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని తండ్రి అయిన దేవుడు సంకల్పం కలిగి ఉన్నాడు అన్నమాట. అది దేవుని చిత్తం, దేవుడి సంకల్పం. సాటి అయిన సహకారి, సాటి అయినదంటే అర్థం ఏంటి? సమానమైనది అని అర్థం. సాటి అయినదంటే అర్థం ఏంటి? సమానమైనది అంటే యేసు ప్రభువుకు సంఘము కూడా సాటి అయిన సహకారి అంటే యేసు ప్రభువుకు సమానంగా ఉండాలన్నమాట. అది ఆదామునకు సాటి అయిన సహకారి అవ్వ. కడపటి అవ్వ ఎవరు? క్రీస్తు సంఘం. కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభువుకు కూడా సాటి అయిన సహకారి ఉండండి, యేసు ప్రభుకు సమానమైన ఒక సంఘం కావాలి. యేసు ప్రభుకు అన్ని విషయాల్లో సమానం. చాలా మంది విచిత్రం అనిపించవచ్చు, అన్ని విషయాల్లో సమానం, ఒక్క విషయంలో తప్ప. అంటే యేసు ప్రభు నిత్యుడు కానీ సంఘం నిత్యుడు కాదు. యేసు ప్రభు నిత్యుడు, ప్రారంభం లేదు కానీ సంఘానికి ప్రారంభం లేదు. ఆనాది లేదా నిత్యత్వం, నిత్యము అనే ఒక్క పదం మాత్రమే సంఘం వర్తించదు కానీ మిగతా అన్ని విషయాలలో యేసు ప్రభుతో సంఘము సమానంగానే ఉండాలి. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఎలాగే లోకానికి వెలుగు వచ్చిందో, ఈ లోకానికి ఎంత ఆశీర్వాదం, ఎంత ప్రయోజనం కలిగిందో తన సంఘము ద్వారా కూడా దేవుడు
అంత ప్రయోజనం, అంత ఆశీర్వాదము ఈ లోకానికి కలగాలని దేవుడు అనుకున్నాడు అన్నమాట. కానీ యేసుప్రభు నీతిశూరుడు. ఎవరు చెప్పండి? నీతిశూరుడు. యేసుప్రభు ఉన్నప్పుడు లోకానికి వెలుగుగా ఉన్నాడు ఆయన. యేసుప్రభు నీతిశూరుడు ఎక్కడుంది? మలాకి 4వ అధ్యాయం మలాకి గ్రంథంలో యేసుప్రభుకు నీతిశూరుడు అనే పేరు ఉండదు. దయచేసి మీరు మత్తయి సువార్త కంటే ముందుగా మలాకి 4వ అధ్యాయము అలాగే 2వ వచనంలో యేసు ప్రభుకు నీతి సూర్యుడు ఉదయించును. అయితే నా నామమందు చాలు నీతి సూర్యుడు. యేసు ప్రభు పేరు ఏం పేరు చెప్పండి? నీతి సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడు? వెలుగునిస్తాడు. ఏం చేస్తాడు? వెలుగునిస్తాడు. యేసు ప్రభు ఉన్నంత లోకానికి వెలుగు ఉన్నది, లోకానికి ఆశీర్వాదం ఉన్నది, లోకంలో సత్యము స్థాపించబడింది. అబద్ధమును యేసు ప్రభు పెకలించాడు, అసత్యమును పెకలించాడు యేసయ్య. సాతాను పుట్టించిన అబద్ధాలను కొట్టి పారేశాడు ఆయన. యేసయ్య లోకానికి వెలుగు. నీతిశూరుడుగా యేసు ప్రభు ఉదయించాడు. యేసు నీతిశూరుడుగా ఎలాగైతే ఉదయించాడో తాను తన గాయముల చేత శిలువ మరణము ద్వారా ఏ సంఘనైతే ఆయన దేవుడు రక్షించుకున్నాడో, స్థాపించాడో, నిర్మించాడో ఆ సంఘము కూడా లోకానికి వెలుగులాగా ఉండాలి. నేను ఎలాగైతే లోకానికి ప్రకాశించడమో, నేను భూలోకంలో ఉన్నప్పుడు లోకానికి ఎంత ఆశీర్వాదం, ఎంత మేలులు జరిగిందో నా సంఘము ద్వారా కూడా అదే మేలులు, అదే ఆశీర్వాదం అనేది లోకానికి కలగాలి అని దేవుడు సంఘము నిర్మించాడు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడా చెప్పండి? యేసుప్రభు ఉన్నప్పుడు లోకానికి వెలుగు ఉన్నది. కానీ ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడా? లేదు. యేసుప్రభు నీతి సూర్యుడు అని శిలువ మీద మరణించడమని హస్తమించాడు అన్నమాట. హస్తమించడం యేసుప్రభు ఎప్పుడు శిలువ తర్వాత మరణించినప్పుడు హస్తమించాడు యేసయ్య. సూర్యుడు హస్తమించిన తర్వాత మళ్ళా ఉదయకాలంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. శిలువ మీద యేసు ప్రభు మనందరి పాపల కొరకు మరణించి అంతకుముందు నీతిశూరుడుగా ప్రకాశించి ఆయన శిలువ మీద హస్తమించాడు, వెళ్ళిపోయాడు, మళ్ళా ఉదయించాడు. మళ్ళా ఉదయించాలి యేసు ప్రభు రెండో రాకడప్పుడు ఉదయిస్తాడు. సూర్యుడు ప్రకాశించడం కనబడుతాడు. యేసు హస్తమించాడు, మళ్ళా రెండు రాకడప్పుడు కూడా సూర్యుడు ఎలాగైనా కనబడతాడు. అలాగే ఆయన ఉదయించినప్పుడు అంటే రెండోసారి వచ్చినప్పుడు యేసుప్రభు అందరికీ కనబడుతాడు. ఈ సూర్యుడు ఎలా కనబడుతున్నాడో, ప్రతి మనిషి ఎలాగైతే సూర్యుడిని చూస్తారో భూలోక ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభుని చూస్తారు. అప్పుడు యేసుప్రభు ఉదయిస్తాడు. ఇప్పుడు అస్తమించిన ఆయన. కాబట్టి లోకానికి ఇప్పుడు రాత్రి ఉన్నది. ఏమన్నా చెప్పండి? రాత్రి ఉన్నది. యేసుప్రభు ఉన్నప్పుడు వెలుగు, మరణించినప్పుడు సూర్యుడు అస్తమించాడు. నీతిశూరుడు అస్తమించాడు, మళ్ళా ఉదయించాడు. కాబట్టి లోకానికి ఇప్పుడు రాత్రి కాలం ఉన్నది. ఏమన్నది? రాత్రి కాలం ఉన్నది అనమాట. దయచేసి మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు మరలా ఉదయించినప్పుడు అంటే యేసు రెండోసారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అలాగే ప్రతి ఒక్క నేత్రం యేసు ప్రభుని చూస్తున్నారు. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసును ప్రతి నేత్రము చూచు. ఎలాగైతే సూర్యుడు ఉదయించినప్పుడు ప్రతి మనిషి ఎలా చూస్తాడో యేసు రెండోసారి రాబోతున్నాడు, రారాజుగా పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. అప్పుడు ప్రతి నేత్రము ఆయన చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ ఇప్పుడు ఇంకా అస్తమించాడు యేసు ప్రభు. కానీ లోకానికి యేసు ప్రభు లేడంటే లోకానికి ఏమున్నా చెప్పండి? ఇప్పుడు చీకటి ఉన్నది. ఈ చీకటి రాత్రిపూట తన సంఘము ప్రకాశించాలని దేవుని సంకల్పము, దేవుని చిత్తం. ఈ చీకటిలో తన సంఘము ఈ రాత్రిపూట ఈ చీకటి లోకములో
అలాగే సంఘము పాపము లోకములో ప్రకాశించాలి, వెలుగునీయాలని దేవుడు అనుకున్నాడు. కానీ అసలు క్రీస్తు సంఘములోనే వెలుగు లేకుండా పోయింది. క్రీస్తు సంఘంలో వెలుగు ఉన్నదా చెప్పండి? అంత ప్రభావం ఉన్నదా? అభిషేకం ఉన్నదా? సంఘాలలో దేవుడు అంత జ్ఞానం ఉన్నదా? దేవుని ప్రేమ ఉన్నదా? ప్రతి ఒక్క వ్యక్తి అసూయతో, కలహాలతో, ద్వేషముతో, అన్యాయముతో, అక్రమముతో, వ్యభిచారముతో క్రీస్తు సంఘం అంతా నింపబడింది. సంఘాలలో అనేక దుర్బోధలు, నానా విధముల అన్య బోధలు, అపోస్తుల బోధ, ఆనాటి అపోస్తులు ఏం బోధించారు ఆ బోధ నుంచి తొలగిపోయి అబద్ధ బోధతో, అబద్ధ సిద్ధాంతాలతో క్రీస్తు సంఘము నిండిపోయింది. దుష్టుడు అబద్ధాలతో సంఘంలో నింపేశాడు. వాస్తవానికి రాత్రిపూట చీకటిలో క్రీస్తు సంఘం వెలుగులాగా ప్రకాశించాలి గాని క్రీస్తు సంఘములోనే చీకటి ప్రవేశించింది. కాబట్టి దేవుడు అనుకున్న సంఘం ఇంకా తయారు కాలేదు. తన సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో అలాగూ తన సంఘము తయారు కాలేదు. నా సంఘం ఎలా ఉండాలంటే, నేను భూలోకంలో ఉన్నప్పుడు లోకానికి ఆశీర్వాదమే మెలులు కలిగింది, ఎలాగే నీతి సూర్యుడిగా నేను ప్రకాశించాడు. నా వెలుగుతో నింపబడి నా సంఘం దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మ మన్నింపబడి ఈ లోకములో నా సంఘము వెలుగుగా ప్రకాశించాలి. కానీ ప్రకాశించాల్సింది పోయి తన సంఘం కూడా దుష్టుడు పాడు చేశాడు. ప్రకాశించకుండా చీకటితో తన సంఘం నింపి చేయడం, తన సంఘమంతలో చీకటి ప్రవేశించింది. అంటే దేవుడు అనుకున్నట్టుగా క్రీస్తు సంఘం లేదు. దేవుడు అనుకున్నట్టుగా క్రీస్తు సంఘము లేదు. అసలు సంఘాల్లో చచ్చిన స్థితిలో ఏదో చచ్చిపోతున్నట్టు బోధ తప్ప ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధత లేదు, ప్రేమ లేదు, జ్ఞానము లేదు, సత్యము లేదు. అన్ని అన్యాయము, పాపము, ద్వేషము, కలహ. కాబట్టి పిల్లగా ఈ రాత్రి పూట సూర్యుడు ఉదయించేంత వరకు క్రీస్తు సంఘము ఈ లోకములో ప్రకాశించాలి. అది దేవుని సంఘం. యేసు సంఘం, క్రీస్తు సంఘం ప్రకాశించాలి. ఇక్కడ చర్చ ఉన్నదని చుట్టుపక్కల పాపం చేయడానికి భయపడాలి. దేవుని అనుకున్నట్టుగా ఆదిమ సంఘం ఉన్నట్టుగా ఒకవేళ ఈనాటి సంఘం ఉంటే అట్లా పాపం జరుగుతుందా? లోకంలో కాదు, క్రీస్తు సంఘంలో జరిగింది. ఇంత ఘోరం. దేవుడు ఎట్లా సంతోషిస్తాడు? దేవుడు తన సాటి అయిన యేసు ప్రభువుకు సమానమైన, అన్ని విషయాలు సమానమైన ఒక సంఘమును తయారు చేయాలని దేవుడు నిర్మించాలని అనుకున్నాడు. కానీ దేవుడు అనుకున్నట్టుగా క్రీస్తు సంఘం నిర్మాణం కాలేదు. మరి దేవుడు ఓడిపోయినట్టుగానే కదా, సైతాన్ని గెలిచినట్టుగా. సైతాన్ని మొత్తం పాడు చేశాడు. సైతాన్ అంతా పాడు చేశాడు కనుక పిల్లల. కాబట్టి దేవుని చిత్తం ఏమిటంటే ఈ రాత్రి పూట లోకములో ప్రతి ఒక్కరు కూడా ఒక దీపములాగా, మందరం ఒక మండుచున్న దీపములాగా, ప్రకాశిస్తున్న దీపములాగా ప్రతి ఒక్క విశ్వాసి కావాలి. అలా అనేక వందల మంది, కోట్ల మంది దీపాలు కలిసి, అలాగే దేవుని సంఘం అనేక లెక్కింపలేని దీపాలు కలిగిన అన్ని దీపాలు కలిపి ఒక దీపస్తంభంలాగా క్రీస్తు సంఘం లోకానికి వెలుగుగా ఉన్నారు. అది దేవుని చిత్తం. కనుక పిల్లల యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంగతి దేవుడు రాయించు. యోహాను భక్తుల గురించి ఒక అద్భుతమైన విషయం రాయించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 33వ వచనం, 35వ వచనం చూడండి. అతడు మన్నుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. ఏముండదు చెప్పండి? ఆలోచన చేయాలి. మరి ఇప్పుడు మనం బైబిల్ స్టడీ అంటే మనం మైండ్ అంతా ఆ వాక్యం మీద మనం ధ్యానించాలి.
అతడు అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి లేఖనం ఏం సాక్షిస్తున్నది? యోహాను భక్తుడు ఏ తరములో నివసిస్తున్నాడో ఆయన తరములు ఆ తరానికి యోహాను భక్తుడు మండుచున్న దీపంలాగా ఉన్నాడు, ప్రకాశిస్తున్న దీపంలాగా ఉన్నాడు. కాబట్టి సంఘములో ప్రతి ఒక్క విశ్వాసి ఎలా కావాలంటే ఈ రాత్రి పూట మన మండుచున్న దీపంలాగా ఉండాలి, ప్రకాశిస్తున్న దీపంలాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని శక్తితో, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని వాక్యముతో నింపబడి మనమందరూ ప్రతి విశ్వాసి ఒక దీపంలాగా ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే అలా కొన్ని వందల మంది దీపాలు కలిసి ఒక సంఘమే ఒక దీపస్తంభమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనేక వందల దీపాలు కలిసి ఒక దీపస్తంభం అవుతుంది. అనేక వందల దీపాలు కలిగిన సంఘంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మనం గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలని. బాప్తిసం పొందినావంటే యేసు ప్రభులాగా నువ్వు లోకానికి వెలుగై ఉండాలి, దీపంలాగా ఉండాలి, ప్రకాశించాలి, మండుతున్న దీపంలాగా నువ్వు ఉండాలి. జీవితకాలం మర్చిపోవచ్చు. బాప్తిసం పొందినవు చాలా అయిపోయింది కాదు. యేసు ప్రభులాగా ప్రవర్తించాలి, యేసు ప్రభులాగా ఉండాలి, యేసు ప్రభులాగా మన్నాలి, వెలుగులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యలాగా రోషం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు రోషం లేని విశ్వాసులు సంఘం ఉండదు. దేవుని కొరకు శ్రమలు, నిందలు, అవమానం భరించలేదు. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను తన తలగా నరికేశాడు ఆయన. కానీ భయపడాడు. బాప్తిసం స్టేట్ గా చెప్తాడు అంతే. సర్వ సంతానం అన్నాడు ఆయన. ఇంతకు ధైర్యం ఉండాలి. మండుతున్న దీపము కాబట్టి సర్ప సంతానమా మారు మనసు పొందని రాడు. బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొందని చెప్పడానికే సేవకులకు ధైర్యం లేదు. కొంతమంది డైరెక్ట్ కొత్త ప్రాంతంలో వెళ్ళి మీరు మారు మనసు పొంది బాప్తిసం పొంది మీ పాపలు కడుక్కొని గట్టిగా ప్రసంగం చేస్తే అయ్యా డైరెక్ట్ చెప్తున్నాడు, ఇంత ధైర్యం కావాలి, డైరెక్ట్ చెప్తే బాగుంది అంటున్నాడు. మరి ఇంకా డైరెక్ట్ చెప్పకపోతే ఇంకేం చేస్తున్నాడు? మండుతున్న దీపం ఉంటే తప్పును ఖండించడానికి భయపడు. అపోస్తలులు స్టేట్ గా చెప్పారా లేకపోతే ఇండైరెక్ట్ గా చెప్పారా చెప్పండి. ఈ నామముననే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద ఏ నామమున మనకు రక్షణ పొందలేము. డైరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే వాళ్ళు మండుతున్న దీపం కాబట్టి అట్లా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయం వద్దు. చాలాసార్లు ఇప్పుడు బీదలో పోయినప్పుడు కొంతమంది సేవకులు భయపడతారు. డైరెక్ట్ చెప్తారు, ఇంకేం చెప్పాలి మరి? మారు మనసు పొందు. బోధ మనసు డైరెక్ట్ చెప్పినది చాలా మంది సేవకులు. తప్పు ఇది, రైట్, వాక్య విరోధం. లేకపోతే ఈయన గుజం మాట్లాడారు, తప్పు దిద్దుకున్నాడు, నోరు మూసుకొని దిద్దుకున్నాడు. దేవునికి స్తోత్రం. లైవ్ లో పేరు చెప్తే బాగుంటుంది. ఎంతో మంది సేవకులు డైరెక్ట్ చెప్తున్నారు, స్టేట్ అంతే రాంగ్, ఇది వాక్య విరుద్ధం, రాగడ దీనం దగ్గరగా ఉన్నది, దుర్బోధ, అసత్య బోధ. కానీ అదే రైట్ అని వచ్చేప్పుడు నిరూపించు కూర్చొని ఇద్దరు. అది రైట్, ఇది రైట్ అని చూస్తారు. ఏది మంచిది అదే నమ్మాలే గాని అబద్ధం నమ్మొద్దు. మండుతున్న దీపం ఉంటే అట్లా మాట్లాడతారు. భయపడద్దు. సువార్త చెప్పడానికి భయపడేవాడు దీపం కాదు. సత్యం ప్రకటించడానికి, దుర్బోధన ఖండించడానికి భయపడేటోడు మండుతున్న దీపం కాదు, చల్లారిపోయిన దీపం. దీపమే కానీ చల్లారిపోయి వెలుగు లేదు. కాబట్టి యోహాను భక్తులాగా తన సంఘము ఉండాలి. రాత్రి పూట సూర్యుడు అస్తమించి వెళ్ళిపోయాడు, యేసు ప్రభు తిరిగి ఉదయించడం వరకు ప్రతి ఒక్క విశ్వాసి నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కడు కూడా మండుతున్న దీపంలాగా ఉండాలి, బాప్తిసం ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి. అతడు మండుతున్న దీపం, ప్రకాశిస్తున్న దీపం లాగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిసం పొందినాము అంతే చాలు కాదు, చేయాల్సిన పని చాలా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇట్లా సంఘం ఉన్నదా? ఇప్పుడు మనం ధ్యానించినట్లుగా క్రీస్తు సంఘం ఉన్నదా? లేదు. భయము లేదు, అక్రమము, పాపము ఉంటే ఈజీగా చేస్తున్నారు.
అసలు సంఘము చూసే లోకం భయపడాలి. ఆనాటి ఆదిమ సంఘమును చూసి లోకము భయపడింది, కానీ ఇప్పుడు లోకము చూసే సంఘం భయపడుతుంది. విచిత్రం. ఎందుకంటే ఈ సంఘములో ఏమన్నది వెలుగు లేదు, చీకటి ప్రవేశించాడు, దుష్టుడు అలా చేశాడు. కాబట్టి దీనికి ఏం లేదు, మరి అనేక రకాల అబద్ధాలు, అసత్య బోధాలు, అబద్ధాలన్నీ కూడా సైతం సంఘములో ప్రవేశపెట్టాడు సైతం. ఇప్పుడు దేవుడు అనుకున్నట్టుగా తన సంఘాన్ని నిర్మించలేడు. దేవుడు నా సంఘం అలా ఉండాలి అనుకున్నాడు, కానీ తన సంఘ నిర్మాణం కాలేదు. యేసు ప్రభువు అనుకున్నట్టుగా, దేవుడు అనుకున్నట్టుగా తన సాటి అయిన సహకారి అయిన తన భార్యగా సంఘము నిర్మించుకున్నాడు. అదే చూస్తే దేవుడు ఓడిపోయాడు, సైతాన్ని గెలిచినట్టుగా పరిస్థితి. దేవుడు అనుకున్నట్టుగా తన సంఘం నిర్మించలేకపోయాడు, కానీ సైతాన్ మాత్రం ఆయన గెలిచినట్టుగా ఉన్నది. కాబట్టి పిల్లలా, దేవుడు ఈ విధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లుగా మండుతున్న దీప స్తంభంలాగా తన సంఘము పరిశుద్ధము లేదు, వాస్తవమే, సత్యమే. తిరిగి ఆయన మండుతున్న దీపంలాగా, దీప స్తంభంలాగా తన సంఘము తిరిగి అలా కావాలంటే ఈ సంఘములో ఉన్న అబద్ధాలు, అసత్యములన్నీ కూడా బయటికి పోవాలి. వాక్య వ్యతిరేకమైన బోధలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడు సంఘం మండుతుంది. అయితే దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించాడు. ఒక అద్భుతమైన కార్యములు దేవుడు జరిగించాడు. ఏమిటంటే, సైతాన్గా నేను అనుకున్నట్లుగా నా భార్యను నిర్మించకుండా, నా సంఘం నిర్మించకుండా అడ్డగించావు. అది అడ్డగిస్తేనే దేవుడు ముందే తెలుసు, ఆదాం పుట్టక ముందే తెలుసు. నేను నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తాను, ఈ దుష్టుడు ఏం చేశాడో దానికి పాడు చేస్తాడు. అనేక అబద్ధ బోధల చేత, అసత్య బోధల చేత వాడు సంఘమును నింపిస్తాడు. కాబట్టి దేవుడు ఒక ప్లాన్ చేసిన ఆయన సంకల్పం ప్రకారం ఏమిటంటే, ఏ అబద్ధాలు, అసత్యముల సంఘంలో నింపేశాడో అబద్ధాలన్నీ కూడా సంఘం నుంచి పెకిలించే ఒక కార్యక్రమం, ఒక టైమును, కాలము నిర్ణయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఒక టైం నువ్వు జీవన చేసుకో, ఎంత చేసుకుంటా చేసుకో, కానీ నేను ఒక టైము నిర్ణయించాను. నా సంకల్పం ఒకటి ఉన్నది. ఏ సంఘములో వెలుగు ఉండలకును అబద్ధాల చేత, అసత్య బోధల చేత, వాక్య వ్యతిరేకమైన కార్యకలాపాల చేత నా సంఘాన్ని పాడు చేసావు కదా. నా సంఘాన్ని బాగు చేయడానికి, నా సంఘమును తిరిగి తన వెలుగుతో, మహిమతో నింపడానికి నేను ఒక కాలమును నిర్ణయించాను. అప్పటి వరకు నేను రాను భూమి కదా. యేసు ప్రభు రావాలంటే మరి సంఘం ఉండాలి కదా, భార్య మరి పెళ్లి చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎట్లా కుండి అమ్మాయిలాగా ఉన్నట్టు అబద్ధాల చేత, అసత్య బోధనంతా వేసే పెళ్లి చేసుకుంటాడు. ఇష్టం వచ్చినట్టు బతికితే మనం పెళ్లి చేసుకుంటాడు. వేసే వచ్చి చెప్పండి. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి కుమార్తె మొత్తం స్నానం చేయకుండా ఇంటి మీద వచ్చి కూర్చున్నాడు అనుకో, అప్పుడు ఈ అమ్మాయి నీకు ఇష్టమైన చెప్పేసి అయ్యగా అడిగాను అనుకో, పసంగా ఇష్టము ఏమి ఇష్టం సార్ అది? ఆ పాసిపోవడం ముఖంది అసలు ఏం రేసారు, ఏం రైతుంది అసలు దైత్యం అసలు ఇష్టమన్నా ఇట్లా అడుగుతారు సార్ మీరు. కానీ మీకైనా కామన్ సెన్స్ ఉండాలి. నీ పెళ్లి భార్యగా నువ్వు చేసుకుందావా, ఇట్లా చేసుకుంటారు. ఏమైనా నేటి మీద ముఖం కడుక్కోకుండా వచ్చి పెళ్లి స్టేజ్ మీద వచ్చి పెళ్లి కుమార్తె కూర్చున్నాడు అనుకో, కూర్చోండి ఏమైనా చేసుకుంటాడా? ఇష్టపడతాడా చెప్పండి? ఎవరు ఇష్టపడరు? నువ్వు 100 కోట్లు ఇచ్చినా సరే అమ్మాయిని చేసుకోండి సార్, ఏమన్నా చేసుకోవాలి, ఏమన్నా చేసుకోండి. ఒక మనిషి అమ్మాయి సరిగా లేకపోతే, శుభ్రంగా లేకపోతే ఎవరు పెళ్లి చేసుకో. అమ్మాయి ఏమైనా కుండీలు ఉన్నారనుకో, ఎవరు చేసుకోండి అట్లా చెప్పండి.
చేసుకోరు. కాళ్ళు సరిగ్గా ఉన్నది లేదా చూస్తారు. పెళ్లి చూపులకు కళ్ళు సరిగా ఉన్నాయా, కాలు చేతులు వంకలు ఉన్నాయా, సరిగా లేదా అన్ని చూస్తారు. మరి యేసు ప్రభువులో బంకరగా టింకరగా ఉన్నప్పుడు ఈ కుంటి సంఘానికి యేసు ప్రభు అసత్య బోధల చేత అబద్ధాల చేత ఇష్టం వచ్చినంత బతుకు బతికి అలాంటి ఆమెను యేసు ప్రభు అలాగే పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. ఆయన పెళ్లి చేసుకోవాలంటే సరిగ్గా కావాలి, సౌందర్యవతి కావాలన్నమాట, అందంగా తయారు కావాలి, సత్యవాక్యంతో నింపబడి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ప్రేమ ఉన్న దేవుని గురించిన జ్ఞానం ఉండి దగదగదగ మెరవాలి. అప్పుడు ఏసై పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి చేసుకోవడానికి ఉన్న అర్హత, ఆ లక్షణాలు క్రీస్తు సంఘంలోకి లేదు, క్రీస్తు సంఘానికి లేదు. ఎలా పెళ్లి చేసుకుంటాడు? మరి చేసుకోడు. ఆయన పెళ్లి చేసుకోవాలి, రెండోసారి రావాలంటే ఈ సంఘం అంతా కూడా తిరిగి తన వెలుగుతో నింపబడాలి, అలాగే సత్యముతో నింపబడాలి, ప్రేమతో నింపబడాలి, పరిశుద్ధతో నింపబడాలి. అంతవరకు యేసు ప్రభు రాడు. దయచేసి అపోస్తలుల కార్యములో 3వ అధ్యాయము 21వ వచనము చూడండి. 3వ అధ్యాయము అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆది నుండి ఏమని చెప్పండి? ఆది నుండి ఇట్లా సంఘానికి వాడు పాటు చేస్తారని దేవునికి తెలుసు. అది దేవుడు ఒక ప్లాన్ చేసిందన్నమాట. తన ప్రవక్త ఆది నుండి, ప్రారంభం నుండి సంఘములో ఉన్న తప్పులు దిద్దడానికి, అసత్యము దిద్దడానికి, పాపం త్రోసివేయడానికి, అన్యాయము అక్రమంతా తీసివేయడానికి, అన్నిటికీ దిద్దుబాటు కుదురుబాటు ఒక కాలము రప్పించాలని, ఒక కాలం వస్తుందని దేవుడు ఆది నుండి తన ప్రవక్తల నోట ఆయన పలికించి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ కాలం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అన్నిటికీ కుదురుబాటు కాలం, సంఘములో ఉన్న తప్పులను, అసత్య బోధను, వాక్య వ్యతిరేకమైన పద్ధతులను, ఆచారమును ఇవన్నిటినీ ప్రకటించి తన మహిమతో, తన వెలుగుతో దీపస్తంభం లాగా దేవుడు తయారు చేయడానికి ఒక కాలమును, సమయమును దేవుడు అలాగే ఒక టైం నిర్ణయించాడు. ఆ టైం వచ్చేసింది. అది ఎప్పుడు వచ్చిందంటే మార్టిన్ లూథర్ ద్వారా ఆ కాలం ప్రారంభమైంది. అన్నిటికీ అన్నాడు ఆయన, కొన్నిటినే కాదు. సంఘములో ప్రతి విషయంలో దిద్దుబాటు జరగాలి, సరిగ్గా చేయబడాలి. అంతవరకు యేసుప్రభు ఎక్కడ ఉంటాడు? పరలోక నివాసే ఉండను. పరలోక అంతవరకు, ఎంతవరకు సంఘములో అన్నిటి విషయం దిద్దుబాటు జరగాలి. బల్ల విషయంలో, బాప్తిజం విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, రుణవాకడ విషయంలో, ఆరాధన క్రమం విషయంలో, ప్రతి విషయంలో, అన్నిటి విషయంలో దిద్దుబాటు సరి చేసుకోవాలి. వాక్య ప్రకారం అందరూ మార్చుకోవాలి. వాక్య వ్యతిరేకమైన ప్రతి దాన్ని దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అందరు దిద్దుకున్న తర్వాత అప్పుడు యేసులో రాకడ జరుగుతుంది. అంతవరకు యేసులో రాకడ జరగదు. చాలా మంది వచనాలు చదవరు, పట్టించుకోరు. ఇప్పుడే రావచ్చు అంట, ఒక క్షణంలో రావచ్చు, ఒక గంట తర్వాత రావచ్చు. అని మరి ఈ వచనం ఏం చేస్తున్నాను? లేఖనాలలో ఒక అక్షరం గాని, చుక్క గాని, సున్నా గాని గద్దించడం చేశానా లేదా? మరి ఇంత పెద్ద వచనం ఎట్లా నెరవేర్చకుండా ఎట్లా ఉంటుంది? వచనం ముందు వ్యర్థమైతే వేస్ట్ అవుతుందా? అన్నిటి కుదురుబాటు కాలం రావాలని దేవుడు అన్నాడు. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండను. కాబట్టి పిల్లలకి దిద్దుబాటు అనే కార్యమును, సంస్కరణ లేదా దిద్దుబాటు అనే కార్యమును మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే అద్దెకి రంజితోపిరి గారి దేవుడు ముగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఓబ్రే గారికి భారం అన్నిటి కుదురుబాటు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అపోస్తలుల బోధ, పౌలు బోధలు నడిపించడానికి అద్దెకి రంజితోపిరి గారికి దేవుడు అభిషేకించాడు, అపోస్తలుగా ప్రవక్తగా నియమించాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయా ఇదే సత్యం.
అనేది కుదురుబాటు కారణము. సంఘంలో దుర్బోధన సత్యబోధన ఖండించి సత్యం స్థాపించిన దైవ సేవకులు ప్రపంచవ్యాప్తంగా ఎవరో ఉంటే మీరు చూడండి. అద్దెకి రంజితో మీరు ఒక్కడే కనబడతారు. ఆయన పరిచయం చూడండి, ఆయన గ్రంథాలు చూడండి, ఆయన బోధ విధానం చూడండి, మీకు తెలుస్తుంది. దేవుడు ఆయన చెప్పాడు, నా కుమారుడా నీవు కొన్ని నా గ్రంథాలు రాయాలి. తిరిగి నా సంఘం అపోస్తుల బోధ అపోస్తులు బోధించిన బోధలోకి వచ్చినప్పుడు నా సంఘము మహిమతో వెలుగుతో నింపబడుతుంది. అప్పుడు నాలాగా నీవు లోకానికి వాళ్ళు వెలుగై ఉంటాడు. అప్పుడు నేను వాళ్ళకు పెళ్లి చేసుకునే భార్యగా తయారవుతుంది. అప్పుడు నా నొరలు రాకడ జరుగుతుంది. ఇది మార్టిన్ లూథర్ ద్వారా నేను ప్రారంభించాను, నీ ద్వారా నేను ముగించబోతున్నాను. దాని కొరకు క్రైస్తవ సమాజానికి, ప్రపంచ క్రైస్తవ సమాజానికి తిరిగి అపోస్తులు పౌలు బోధనలకు అపోస్తులు ఏ బోధించారు, ఏ క్రమములో ఆరాధించారు, ఏ క్రమములో వాళ్ళు ఉన్నారు, ఆ క్రమంలోకి తిరిగి నా సంఘానికి తిరిగి తీసుకురావడానికి ఒక కాలము నేను ఈ వచనము చూపెట్టి అన్నిటి కుదురుబాటు కారణం అని చెప్పాను కదా. నీ ద్వారా నేను ముగిస్తాం. దాని తర్వాత నా రెండో రాకడ జరుగుతుంది. ఇది నా మాట, నన్ను రాసుకో, నువ్వు కొన్ని గ్రంథాలు రాసుకో అని చెప్పేసి గ్రంథాల పేరు చెప్పాడు, హఠ పేరు చెప్పాడు. ఆ గ్రంథాలు కూడా తెలుగు రాయించాడు, ఇంగ్లీషులో అన్ని ప్రపంచ భాషలో వస్తుంది. ప్రపంచ క్రైస్తవులు చదువుతారు. అప్పుడు క్రీస్తు సంఘము సత్యం మందు పరిశీలింపబడుతుంది. అందరు ప్రపంచ క్రైస్తవులందరూ కూడా అపోస్తుల బోధలోకి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. అది రాదని వాస్తవం అయితే ఈ వచనం అబద్ధం అవుతుంది. ఈ ఒక్క వచనమే కాదు, ఇక ఎన్నో వచనాలు అబద్ధం అవుతుంది. యేసు ప్రభు యోహాను సువార్త 17:17 అన్నాడు, తండ్రి వీరిని సత్యమని ప్రతిష్ఠ చేయము అని ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17:17 యేసు ప్రభు ఏమని ప్రార్థించాడు? తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము. సత్యమందు ప్రతిష్ఠ చేయము అంటే సత్యమే వినాలి, సత్యవాక్యంతో నింపబడాలి, సత్యమే బోధించాలి. అది ప్రతిష్ఠ అన్నమాట. సత్యం కొరకు బతకాలి. ఎవరు నాయందు విశ్వాసం ఉంచుతున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి వారిని సత్యమందును ప్రతిష్ఠ చేయమని యేసయ్య ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యం 3:21 అన్నిటికీ దిద్దుబాటు కాలం ఒకరు వస్తని చెప్పిండు. సంఘంలో దుర్బోధ, అసత్య బోధలు, వాక్య వ్యతిరేకమైన ప్రతి బోధను దిద్దుబాటు జరిగిన తర్వాత యేసు రెండోసారి వస్తానని చెప్పాడు. మరి యేసుని కూడా ప్రార్థన చేశాడు, తండ్రి వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము అని ఆ వచనం నెరవేర్చబడిందా? ప్రపంచ క్రైస్తవులు సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డారా? అందరు సత్యం నమ్ముతున్నారా? అపోస్తుల బోధన నమ్ముతున్నారు? చెప్పండి. లేదు. లేకపోతే యేసు ప్రభు ప్రార్థన అబద్ధం కాదు కదా, నెరవేర్చబడాలి కదా. అది నెరవేర్చబడుతుంది. ప్రపంచ క్రైస్తవులు కూడా ఒకటే బోధలోకి, ఒకటే ఆరాధన క్రమంలోకి, అపోస్తుల బోధలోకి వస్తారు. దాని తర్వాతనే యేసు రెండో రాకడ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ కార్యం జరగకుండా యేసు రానేరాడు. ఈ వచనం తీసిపెట్టి ఇప్పుడు రావచ్చు, సాయంత్రం రావచ్చు, ఒక నిమిషం రావచ్చు, ఎప్పుడు రావచ్చు, దొంగలాగా రావచ్చు అని బోధిస్తున్నాం. అది ఈ వచనం ఏం చేస్తాం? అది దొంగలాగా తన సంగతి. మరి ఈ కార్యం నెరవేర్చి అంతవరకు పరలోక నివాసి పూర్ణుడు అన్నాడు. తండ్రి వీరు సత్యమందు ప్రతిష్ఠ చేయమని యేసయ్య ప్రార్థన చేశాడు. మరి ప్రపంచ క్రైస్తవులందరూ కూడా సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డారా? అందరు సత్యంలోకి వచ్చారా? సత్యం నమ్ముతున్నారా? లెక్కలేని అబద్ధాల, లెక్కలేని బోధలంతా గందరగోళము, కన్ఫ్యూజ్ లో ఉన్నారు, అసూయలో ఉన్నారు, ప్రేమ లేకుండా ఉన్నారు, ఐక్యత లేదు, అంత గందరగోళంలో ఉన్నది క్రీస్తు సంఘం. అంటే 90 మీద వచ్చి కూర్చుంటారు, నా పెళ్లి చేసుకుంటారు. ఏ సైట్లో చేసుకుంటాడా? చేసుకోడు. మంచిగా అందంగా తయారు కావాలండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అన్నిటికీ కుదురుబాటు కాలం ఒకటి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అది వచ్చే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. కడవరి దినంలో ఉన్నాం. ప్రపంచ క్రైస్తవులందరూ ఒక బోధలోకి రావాలి. కాబట్టి రావాలంటే నువ్వు సత్యమును నమ్మాలి. అపోస్తుల బోధ నువ్వు గుర్తుపట్టాలి. అపోస్తులు ఏ బోధ బోధించారో, అపోస్తులు ఏ ఆరాధన క్రమంలో ఏ బాప్తిసం ఇచ్చారో, ఎలాగో బోధించారో ఆ బోధలోకి ఇక్కడ ఉందో నువ్వు గుర్తుపట్టి ఆ వాక్యంతో నువ్వు నేర్చుకొని, అలాగే నువ్వు లోకానికి మండుతున్న దీపంలాగా యోహాను ఇలాగా బాప్తిసం ఇచ్చి యోహాను లాగా మండుతున్న దీపంలాగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ కార్యం జరగాలి, కానీ జరగలేదు. ఈ సంఘం అంతా గందరగోళం ఉండడానికి కారణం ఏంటిది? సంఘం అంతా కూడా, క్రీస్తు సంఘం అంతా గందరగోళం ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆ సంఘానికి పునాదులు పాడైపోయినాయి అన్నారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆదిమ అపోస్తుల ప్రవక్తలు ఏ పునాది సంఘానికి వేశారో ఆ పునాది మీద ఈ సంఘం కట్టబడడం లేదు. ఆ పునాదులన్నీ కూడా పాడైపోయినాయి అన్నమాట. అందుకే ఇక్కడ చెబుతున్నారు అనమాట మన మూలవాక్యాలు ఏమంటున్నారు? నీతిమంతులు పునాదులు పాడైపోగా, మన మూలవాక్యం పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అంటే సంఘ పునాదులు, సార్వత్రిక సంఘ పునాదులు పాడైపోయింది కాబట్టి సంఘములో వెలుగు రావడం లేదు, మహిమ రావడం లేదు. సంఘ పునాదులే పాడైపోయింది. సంఘ పునాదులు పాడైన తర్వాత ఆనాటి అపోస్తలుల ప్రవక్తలు తన ఆదిమ సంఘానికి వాళ్ళ ద్వారా ఏ పునాది దేవుడు చేశాడో ఆ పునాదులు పాడైపోయింది. ఆ పునాది మీద సంఘము విశ్వాసం కట్టబడడం లేదు. కాబట్టి సంఘము దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు ఎలాగైతే నా సంఘం ఉండాలని అనుకున్నాడు అలాగో ఈ లోకాన్ని వెలుగులాగా క్రీస్తు సంఘం ఉండలేకపోతుంది. దానికి కారణం ఏమిటంటే అపోస్తులు ప్రవక్తలు ప్రారంభంలో వేసిన ఆ పునాది మొత్తం పాడైపోయింది, పునాదులు పాడైపోయింది. కాబట్టి సంఘం ఏం చేయలేకపోతుంది. అక్కడ అన్నాడు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? అసలు నీతిమంతులు అంటే ఎవరు? నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు, రక్షింపబడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు ఏమని పిలుస్తుంది? ఎవరైతే నమ్మి బాప్తిసం పొందినారో, ఎవరైతే యేసును అంగీకరించారో, ఎవరైతే నీతి ఇక యేసు ప్రభువును ధరించుకున్నారో వారందరికీ దేవుడు నీతిమంతులుగా పిలుస్తుంది. మరి అందులో నేను వెళ్ళని ఒక టైం వేస్ట్. రోమపత్రిక 3వ అధ్యాయంలో మీరందరూ చదవండి. ఇక్కడ నీతిమంతులు ఎవరు అంటే దయచేసి చూడండి, ఒక టగడక చూడండి. మన మీ కండిషన్ క్లారిటీ ఉండాలి, మన ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏదని చెప్తే వాక్య ప్రకారమే చెప్పాలి, వాక్య ప్రకారం వినాలి. దేనికి స్తోత్రం కలుగుతారు. నీతిమంతులు అంటే ఎవరు అంటే నమ్మి బాప్తిసం పొందిన వారు నేను చెప్పాడు. యేసు రక్తంలో పాపం కడుక్కున్న వారు నేను చెప్తున్నాను. యేసునందు విశ్వాసం ఉంచిన వారు. రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి 24వ వచనం నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా చేయడం. నీతిమంతులు అంటే ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. అంటే యేసు ప్రభులో పాపం లేదు అని, పాపం లేని పరిశుద్ధుడు. యేసు సత్యదేవుడు, నిజమైన దేవుడు అని, పరిశుద్ధుడు, పాపం లేనివాడు అని నమ్మిన వారందరూ కూడా నీతిమంతులుగా బైబిల్ పిలుస్తుంది. 26వ వచనంలో ఏమో క్రీస్తు యేసు రక్తమందుని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనం తెరిచాడు. ఆ వచనం అది చెప్తుంది. యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు రక్తమందు విశ్వాసం ఉంచడం వేరు, యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచడం వేరు. నామము అంటే వ్యక్తిత్వ గుణ లక్షణాలు అని అర్థం. ఒకటి అక్షరాల పేరని అర్థం కాదు. యేసును పాపం లేదు అని, పాపం లేని పరిశుద్ధులు లేరు నమ్మిలో ఎవరైతే యేసు రక్తమందు విశ్వాసం అనగా యేసు రక్తములో పాపము లేదు, పరిశుద్ధమైన రక్తం, అది అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తం అని ఎవరు నమ్ముతున్నారో వారికి పరలోకం దొరుకుతుంది, వారికి నీతిమంతులని బైబిల్ పిలుస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి నమ్మి బాప్తిసం పొందిన నీతిమంతుల గురించే బైబిల్ అక్కడ కీర్తనలు 11వ అధ్యాయము 3వ వచనములో మాట్లాడుతుంది. నీతిమంతులు అంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు, రక్షణ పొందిన వాడు, యేసునందు, యేసు నామమందు, యేసు రక్తమందు విశ్వాసం ఉంచిన నీతిమంతులు గురించి చెబుతుంది. ఆ నీతిమంతులు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ
ఏం చేయలేకపోతున్నారు. నీతిమంతులు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందిన వారు ఏం పని చేశారు చెప్పండి? నమ్మి బాప్తిసం పొందిన వారు ఏం చేయాలనుకుంటారు? నీతిమంతులను నమ్మి బాప్తిసం పొందిన వారు ఏం చేయాలనుకుంటారు చెప్పండి? వాళ్ళకి పని ఏముంటుంది? బంగాలు కావాలి, బిల్లి కావాలని అనుకుంటారా? రక్షణ పొందిన ప్రతి విశ్వాసం ఏమనుకుంటాడంటే ఈ లోకంలో కొంతమంది ఆత్మని రక్షించాలి, ఈ లోకంలో దేవుని కార్యములు, దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని సంకల్పం నెరవేర్చాలి, దేవుని ఘనపరచాలి, దేవుని గొప్పలు చేయాలి అని వాడు అనుకుంటాడు. కానీ అనుకుంటున్నాడే కానీ అది వాడు ఏం చేయలేకపోతున్నాడు. అది సంగతి. ఆత్మను సంపాదించాలనుకుంటాడు కానీ ఆత్మను సంపాదించలేకపోతున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని సంకల్పం నెరవేర్చాలి ఆశ భారం ఉన్నది కానీ ప్రయత్నం చేస్తున్నారు కానీ, ప్రయాసం చేస్తున్నారు కానీ, అనుకుంటున్నారు కానీ, చేస్తున్నారు కానీ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతుంది. నీతిమంతులు ఏం చేయగలరు అంటే ఏం చేయలేకపోతున్నారు అన్నమాట. ఇప్పుడు చాలా మంది క్రైస్తవ సమాజంలో మీటింగ్లు పెడతారు, పెద్ద పెద్ద లక్షల వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్స్ పెడతారు. మీటింగ్లు పెడుతున్నారు కానీ ఆ ఒక్క ఆత్మ బాప్తిసం పొందుతుంది. స్వస్థతలు అద్భుతం జరుగుతాయి కానీ ఒక్క రక్షణ పొందుతుంది. దేవుని చిత్తం జరగడం లేదు. ఎన్నో మీటింగ్లు, ఎన్నో కూటాలు మరి జరగడం లేదా క్రైస్తవ సమాజంలో? కూటాలు జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి, ప్రార్థన జరుగుతున్నది కానీ దేవుని కార్యం జరగడం లేదు, రక్షణ పొందడం లేదు, మారు మనుషులు పొందడం లేదు, బ్రతుకులు మారడం లేదు. ఎన్నో కూటాలు, ఎన్నో మీటింగ్లన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. చాలా మంది నీతిమంతులు నేను దేవుని కొరకు ఏదో చేయాలని చాలా ప్రయాస పడతారు కానీ చేయలేకపోతున్నారు. చేత కావాలి, ప్రయాసం ఉన్నది, కష్టం ఉన్నది కానీ ఫలితం లేదు. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఆత్మను సంబంధించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగానే ఉండాలి, దేవునికి మహిమకరంగానే ఉండాలి, దేవుని కొరకు జీవించాలని ఎన్నో 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 ఫలితాలు ప్రయాసపడుతుంది కానీ అలాగే జీవించడం లేదు. దేవుని కార్యం జరిగించాలి అని చాలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు కానీ దేవుని పని చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పునాదులు పాడైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. నీతిమంతులు దేవుని కొరకు ఏదో చేయాలని ప్రయాసపడుతున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ చేయలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే పునాదులు పాడైపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అది సంగతి. పునాదులు పాడైపోయింది. వెనక పిల్లల ఈ పునాదులు పాడైపోయింది అని ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్న ఎవరైనా పునాదులు పాడైపోతే అసలు నీతిమంతులే సంబంధం మన కాదు. ఊళ్ళో ఇల్లు కడుతున్నాడు, పునాదులు పాడైపోయింది అంటే ఈ నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేయలేదా? దేని పని చేయలేదా? ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు నీతిమంతులు ఏదో చేద్దాం అనుకుంటున్నాడు కానీ ఏం చేయగలరు అంటే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఏం చేయగలడు? ఏం చేయలేడు. అంతే. ఎంత కష్టపడ్డా కూడా దేవుడి కొరకు ఏం చేయలేడు, అంత నిష్ఫలం. కారణం ఏమిటంటే పునాదులు పాడైపోయింది కాబట్టి. మరి భూలోకంలో ఇండ్లు బిల్డింగ్లో ఒక పునాదులు పాడైపోతే నమ్మి బాప్తిసం పొందే నీతిమంతులు ఏం చేయలేడంటే అది దానికి సంబంధం ఏమి ఉంటాయి కదా సార్? దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. మరి దానికి దీనికి సంబంధమే లేదు. దేవుడు చెప్పేది ఈ భవనాల పునాదుల గురించి కాదు.
దేవుడు చెప్పేది భవనాల పునాదుల గురించి కాదు 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 కాదు. దేవుడు ఒక భవనం కడుతున్నాడు. ఆ భవనం ఎవరంటే సంఘము. నీతిమంతులు నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఎంత ప్రయాసపడినా దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నారు. కష్టం ఉంది, ప్రయాసం ఉంది, ప్రయత్నం ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ పునాదులు పాడైపోయింది. పునాదులు అనే భవనాల గురించి కాదు, దేవుడు ఒక భవనం కట్టబోతున్నాడు అంటే సంఘము మాట. ఆ భవనం ఏంటంటే సంఘము. క్రీస్తు సంఘం ఒక పునాదు ఉన్నాయి, ఆ పునాదులు పాడైపోయింది. దేవుడు ఒక మందిరం కట్టబోతున్నాడు. సంఘం ఈజుకోడు మందిరం. సంఘం అంటే అర్థం ఏం చెప్పండి? సంఘం అంటే మందిరం అన్నమాట. ఏం చెప్పండి? దయచేసి తిమోతికి రాసిన పత్రిక మళ్ళా మీకు కన్ఫ్యూషన్ ఉండదు. ప్రతి విషయంలో లేఖనము చూడాలి. తెలిసినా సరే మళ్ళా మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. హల్లెలూయా. దయచేసి మీరందరూ కూడా చూడాలి అందరూ కూడా. తిమోతికి రాసిన పత్రిక అక్కడ సంఘం అనగా దేవుని మందిరము హెచ్చుకోళ్ళు సంఘము. దేవుడు ఒక భవనం కట్టబోతున్నది, ఏదైతే సంఘం అన్నమాట. ఒక మందిరము దేవుడు కట్టబోతున్నాడు. సంఘము అనగా మందిరము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక అందరూ మీరు చూడాలి, బైబిల్లో చూడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము అలాగే 15వ వచనం చూడండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా ఏమన్నాడు? దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో అన్నాడు. అది దేవుని మందిరము అంటే దేవుని సంఘము, జీవం కలిగిన సంఘం అని అర్థం అన్నమాట. హల్లెలూయా. కనుక పిల్లగా పునాదులు పాడైపోయింది అంటే దేవుని మందిరము ఒక పునాదులు పాడైపోయింది. దేవుడు కట్టుతున్న ఒక మర్మ మందిరం ఒకటి ఉన్నది. దేవుడు కట్టుతున్న మర్మము కలిగిన ఒక మందిరం ఉన్నది. మందిరం అన్నమాట. అంటే ఒక మర్మముగా దాగిపడిన ఒక మందిరమును దేవుడు కట్టబోతున్నాడు. ఒక మందిరమును దేవుడు కట్టబోతున్నాడు. ఆ మందిరము ఒక పునాదులు పాడైపోయింది కనుక ఈ నీతిమంతులు ఏం చేయలేకపోతున్నాడు. దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నాడు. ఇంత ప్రయాసపడిన ఏం చేసినా ఏం చేయలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు కట్టబోతున్న ఒక భవనము లేదా ఒక సంఘము లేదా ఒక మందిరము కట్టబోతున్నాడు. జీవం కలిగిన ఒక మందిరము కట్టబోతున్నాడు. ఆ మందిరానికి దేవుడు ఒక పునాది వేశాడు. దేవుడు సంఘము కట్టినప్పుడు లేదా తన ఒక మందిరం కట్టినప్పుడు దేవుడు ఒక పునాదిని వేశాడు. ఆ పునాదులు పాడైపోయింది కాబట్టి నీతిమంతులు రక్షణ పొందిన వారు ఎవరు కూడా దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నారు. ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ దేవుని కొరకు ఏం చేయలేకపోతే చేత కావడం లేదు. కారణం ఏమిటంటే ఆ మందిరము పునాదులు పాడైపోయింది. దయచేసి దేవుడు కట్టబోతున్న మందిరము ఒకటి ఉన్నది, మర్మ మందిరము. అంటే దేవుడు మర్మంగా అనేక చోట్ల దేవుడు తన కట్టబోతున్న మందిరం గురించి దేవుడు సాదృశ్యంగా ఉపమాన భాషగా దేవుడు రాయించాడు. దయచేసి దేవుడు కట్టబోతున్న దేవుడు కట్టిన మందిరానికి దేవుడు పునాది వేశాడు. ఆ పునాదులు పాడైపోయింది కాబట్టి దేవుడు నీ నీతిమంతులు దేవుని కొరకు ఏమి చేయలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దినవృత్తాంతము గ్రంథము దయచేసి 2వ దినవృత్తాంతము దయచేసి మీరు చూడండి. 2వ దినవృత్తాంతము 3వ అధ్యాయము 3వ వచనము చూడండి.
దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు పునాదులు ఏర్పరచను. ఏర్పరచను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచను. ముగింపులో ఉన్నాం. కొద్ది నిమిషాలు ముగిస్తాను. ఈరోజు ముగిస్తున్నాము. జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరమునకు సొలొమోను ఏం చేశాడు చెప్పండి? పునాదులు ఏర్పరచను. మీ అందరూ ఒక ప్రశ్న అడుగుతారు. అసలు పునాది లేకుండా మందిరం కానీ ఇల్లు కడతారని చెప్పండి. మినిమం కామన్ సెన్స్ అది. ఇప్పుడు దేవుని మందిరం పునాది లేకుండా ఇట్లా కడతారే? మీరు ఇల్లు అడిగారు అనుకో, ఏమైనా సొంత ఇల్లు మొన్ననే కొత్త ఇల్లు కట్టాను, దానికి పునాది కూడా వేసాను నేను అన్నాను. పిచ్చాడు. అసలు పునాది లేకుండా ఇల్లు కడతారా? ఎవరో చెప్పండి. ఆ పునాదితోనే ఇల్లు ఉంటుంది. పునాది లేకుండా మందిరం కట్టాలన్నా ఇల్లు కట్టాలన్నా పునాది లేకుండా ఎవరు కూడా కట్టాలి. మళ్ళీ ప్రత్యేకంగా నేను పునాది వేసాను నేను మా ఇంటిగా నేను చెప్తే జోక్ కాదన్నా. ఆలోచన చేయాలి. సొలొమోను ఏమన్నా దేవుని మందిరానికి నేను పునాది వేసానంటాడు ఆయన. ఏమి సొలొమోను అంత మహాజ్ఞాని అంటావు మళ్ళీ పునాది. అసలు పునాది లేకుండా ఎవరైనా ఇల్లు కడతారా? మందిరం కడతారా? పునాది ఉండేనే మందిరమైనా కడతాం, ఇల్లు అయినా కడతాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారు అనుకో, ఏమరా ఇల్లు లేకుండా కట్టినామంటే ఇల్లు కొనే పునాదులు వేసాను, ఇల్లు కూడా కట్టాడు, ఇల్లు కొనే పునాదులు కూడా వేసాను అనుకో. ఏమరా నేను పిక్చర్ అనుకుంటున్నావు, అలాగే అనుకుంటున్నావు. అసలు ఇల్లు పునాది లేకుండా ఇల్లు కట్టారా ప్రపంచంలో ఎవరు? ఇల్లు కట్టేమంటే దానికి అడ్డం పెట్టి పునాది చెప్పాల్సిన అవసరము లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు సొలొమోను ఎట్లా చెప్తానంటే నేను దేవుని మందిరం కట్టాను, దాని పునాదులు కూడా వేసాను అని అంటున్నాడు. జోక్ కదా మరి. అంత సింపుల్ విషయాలు ఎందుకు రాయించాడు? మనం ఆలోచన చేయాలి కదా. సింపుల్ విషయం. అసలు దాన్ని చెప్పాల్సిన అవసరం పెద్ద పునాదులు చేశాను నేను మందిరానికి అని చెప్పాల్సిన అవసరం ఉన్నదా? లేదు. అది చెప్తే కూడా నాకు చాలా మంది జోక్ అనిపిస్తుంది. ఎవరైనా ఇల్లు కట్టిన దేవుని కృప బట్టి దానికి పునాది కూడా వేసాయంటే నవ్వుతారు. నవ్వుతారని చెప్పండి. అంత సింపుల్గా అంత జోక్ చూస్తే అది చాలా అజ్ఞానంగా మనకు కనపడుతుంది. వాళ్ళ బుద్ధి కూడా దమాకున్నదా? ఏమైనా అసలు ఇల్లుకు పునాది చేయకుండా ఇల్లు అయినా కడతారా? ఎవరైనా మన ప్రజలు పునాది చేసిన అంటావు. నాకు అర్థం కదా అన్న, నాకు తెలియదు కదా, నాకు బుద్ధి లేదా, నాకు మళ్ళీ పునాది చేసి అని చెప్తున్నాను. నాకు పునాది ఉంటేనే కదా ఇల్లు కడతాడు. ఇల్లు కట్టని చెప్పు చాలు. ఇల్లు కట్టినామంటే నాకేముంటుంది? ఆటోమేటిక్గా మందిరం కట్టినామంటే నాకేముంటుంది? పునాది ఉంటుంది. పునాది లేదు ఇల్లు కడతారు కదా. అంత బుద్ధి కూడా ఎవరు ఉంటారా చెప్పండి? ఉంటారా? ఉండరు. కాబట్టి పిల్లరా మరి అంత సిల్లిగా మనకి అంత నవ్వు వచ్చేటట్లుగా అంత బుద్ధిహీనంగా మనకు కనబడుతున్న విషయాన్ని దేవుడు ఎందుకు రాయించాడు? దేవుడు బైబిల్ ఏది కూడా అనవసరంగా రాయించాడు. అంత సిల్లిగా అంత వేస్ట్ అది అవసరమే లేదు. అది నాకు వాసనకి మందిరం కట్టానంటే అయిపోయాయి. మళ్ళీ పునాది కూడా చేశాను ఎందుకు చెప్పాలా? అసలు ఎందుకు రాయించాడు దేవుడు అంతా? తెలుగు ఆలోచన. అసలు దేవునికి ఏం ఆలోచన ఉన్నది? అసలు సొలొమోనుకి ఏం ఆలోచన ఉంది? మందిరం కట్టినంటే అయిపోయాయి. మందిరం కట్టాను, దేవుని మందిరానికి పునాదులు కూడా నేను చేశానంటే ఎంత గౌరవతి విచిత్రం. కాబట్టి పిల్లల మన దృష్టికి చాలా విచిత్రంగా బుద్ధిహీనంగా కనపడుతుంది. కానీ దేవుడు అంత బుద్ధిహీనమైనది, అవసరమే లేనిది, అనవసరమైన లేని వాస్తవానికి చదువుతుంది అనవసరమే. దేవుని మందిరానికి పునాది వేసాడు సొలొమోను అంటే అనవసరమేది, వేస్ట్ లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. మందిరం కట్టాడంటే ఆటోమేటిక్ పునాది ఉంటే మనం అర్థం చేసుకుంటాం. వేస్ట్ రాయించాడు దేవుడు. చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది మనకు. కానీ దేవుడిగా రాయించాడంటే దేవుని ఒక సంకల్పం ఉన్నది. దేవుడు ఒక మందిరం కట్టబోతున్నాడు. సొలొమోను ఎవరంటే దావీదు కుమారుడు. ఎవరు చెప్పండి? దావీదు కుమారుడు. అలాగే యేసు ప్రభువు సొలొమోనుకు ముందు గుర్తు. యేసు ప్రభువుకు ముందు గుర్తు సొలొమోను. సొలొమోను యేసు ప్రభువుకు సాదృశ్యం అన్నమాట.
సొలొమోను ఎవరు కుమారుడు చెప్పండి? యేసు ప్రభు కూడా దావీదు కుమారుడే. అంటే ఆయన అక్షరాలుగా శరీరంగా పుట్టినడు వాడు కాదు యేసు ప్రభు. ఉపమానంగా చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఉపమానంగా యేసు ప్రభు కూడా దావీదు కుమారుడు. అంటే దావీదు కుమారుడైన పాత నిబంధనలో ఉన్న దావీదు కుమారుడైన సొలొమోను ఏ పని చేసిండో యేసు ప్రభు కూడా అలాంటి పనే చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు రాయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రారంభంలోనే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? దావీదు కుమారుడు. పాట కూడా రాస్తుంది దావీదు కుమారుడు అని. దావీదు కుమారుడు అని పాట కూడా రాసినాం. సొలొమోను దావీదు కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువుడు దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను అంటే అర్థం ఏంటిది? సొలొమోను అనే పదానికి అర్థం ఏంటి? సమాధానకర్త. ఏం చెప్పండి? సొలొమోను అంటే సమాధానకర్త అని అర్థం. ఆ పదానికి, ఆ పేరుకి అర్థం ఏంటిది? సొలొమోను అంటే సమాధానకర్త. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధానకర్తనే. దయచేసి యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో దయచేసి మీరందరూ కూడా మీరు చూడాలా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో యేసు ప్రభు సమాధానకర్త. 6వ వచనం. ఆయన సమాధానకర్తయగు అధిపతి అని రాయదు. ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఇద్దరులకు తండ్రి సమాధానకర్త. సొలొమోను అంటే ఎవరు చెప్పండి? సమాధానకర్త. యేసు ప్రభు ఎవరు చెప్పండి? సమాధానకర్త. అంటే సొలొమోను ఉపమానంగా ఆయన పేరు రాయబడింది. సొలొమోను కట్టిన మందిరం ఉపమానము, ఆయన పునాదులు కూడా ఉపమానంగానే రాయబడింది. సొలొమోను ఒక మందిరం కట్టాడు, దాన్ని ఒక పునాదులు వేశాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధానకర్త. సొలొమోను దేవుని కుమారుడు. సేల్స్ ఎక్కడ తీసుకోవాలి? బాగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. పర్వాలేదు, వినబడుతుంది, సరిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త, ముగింపులో ఉన్నాను నేను. ఇప్పుడు సొలొమోను దావీదు కుమారుడు. యేసు ప్రభు కూడా దావీదు కుమారుడు. సొలొమోను అనగా సమాధానకర్త, యేసు ప్రభు కూడా సమాధానకర్త. సొలొమోను ఒక దేవుని మందిరమును కట్టాడు. యేసు భౌతిక మట్టి శరీరంలో ఉన్న సొలొమోను యొక్క మందిరము అద్భుతమైన మందిరం కట్టిన ఆయన. మరి ఈ కడపట్టి సొలొమోను యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక శ్రేష్టమైన ఒక మందిరమును ఆయన కట్టాడు. యేసు ప్రభుగా ఒక మందిరం కట్టబోతున్నాడు. ఈ సొలొమోనేమో భౌతిక జీవము లేని ప్రాణము లేని రాళ్లతో సొలొమోను మందిరము కట్టాడు. కానీ యేసు ప్రభువు మాత్రము అలాగే ప్రాణం కలిగిన రాళ్లతో ఆయన ఒక మందిరం కట్టబోతున్నాడు. సొలొమోనుకి ఎంత అద్భుతంగా మందిరం కడితే మరి యేసుక్రీస్తు ప్రభు ఎంత అద్భుతమైన శ్రేష్టమైన మందిరం కడతాడు. ఒక అద్భుతమైన మందిరం కట్టాడు యేసయ్య. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. దయచేసి మీరందరూ కూడా ఆ వచన భాగాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు కూడా ఒక మందిరం కడుతున్నాడట. 5వ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తప్పు చెప్పాను, 2వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన ఎవరి ద్వారా చెప్పండి?
దేవునికి అనుకూలమగు ఆత్మ యేసుక్రీస్తు ద్వారా ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేస్తాం? అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును. యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఒక ఆత్మ సంబంధమైన మందిరము కట్టుతున్నాడు. ఆ మందిరానికి రాళ్ళు ఎవరంటే సజీవ రాళ్ళు అన్నాడు. ఏమన్నాడు? మీరు సజీవమైన రాళ్ళు అన్నాడు. మన యొక్క విశ్వాసం ఒక రాయి. అలా కోట్ల 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 రాళ్లతో ఒక ఆత్మ సంబంధమైన మందిరము దేవుడు కట్టుతున్నాడు. మందిరం అంటే సంగమం అన్నది. ఏమని చెప్పండి? మందిరం ఇచ్చుకోండు సంఘం. మందిరము గుర్తు రావాలంటే పట్టణి సంఘం కూడా గుర్తు రావాలి. దేవుడు ఆత్మ సంబంధమైన ఒక మందిరం కడుతున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరము ప్రాణం కలిగిన సజీవ రాళ్లతో దేవుడు ఒక మందిరమును కట్టుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. కనుక పిల్లారా, తండ్రి అయిన దేవుడు ఆ సొలొమోను దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా ఒక మందిరము కట్టాడు. మందిరానికి పునాది వేశాడు. అలాగే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా, ప్రభువు ద్వారా, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ద్వారా, ఈ కడపటి సొలొమోను ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆత్మ సంబంధమైన మందిరము కడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ మందిరాన్ని ఒక పునాది చేశాడు. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన పునాది, ఆత్మ సంబంధమైన మందిరం అయితే ఆ పునాది కూడా ఆత్మ సంబంధమైనగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కీర్తనలో చదువుకున్న పునాదులు ఈ భౌతికమైన రాళ్లతో కట్టిన ఆ పునాదులు కాదు. ఆత్మ సంబంధమైన మందిరం కడుతున్నాడంటే ఆత్మ సంబంధమైన పునాదులు ఉన్నాయని అర్థం. ఆ ఆత్మ సంబంధమైన పునాదులు పాడైపోయినాయి దేవుడు చెప్తున్నాడు. తన సంఘానికి, తన మందిరానికి దేవుడు అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా పునాదులు వేశాడు. ఆ పునాదులు పాడైపోయింది. ఆ పునాదులు పాడినందుకు ఈ రక్షణ పొందిన విశ్వాసులు దేవుని కొరకు ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, డబ్బు ఖర్చు చేస్తున్నారు, కానీ దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నారు. కారణం ఏమిటంటే తన సంఘానికి చేసిన అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన పునాదులు పాడైపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ పునాదులు ఏమిటంటే బోధలు, సిద్ధాంతాలు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పునాదులు అంటే ఏంటి చెప్పండి? బోధలు, సిద్ధాంతాలు అన్నమాట. సిద్ధాంత పునాదులు అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఆదిమ సంఘానికి, తన మందిరానికి దేవుడు ఏ పునాదులు వేశాడో ఆ పునాదులు పాడైపోయింది. సిద్ధాంత పునాదులు పాడైపోయింది. సిద్ధాంత పునాదులు పాడైపోయిన తర్వాత అపోస్తలు, ప్రవక్తలు వేసిన పునాదులు పాడైపోతే ఆ సిద్ధాంతంలో మనం ఉండకపోతే నీతిమంతులు ఇంత ప్రయాసపడిన ఏమీ చేయలేకపోతుంది. ఏదో చెప్తామని ప్రయత్నం చేసుకోవడానికి వాళ్ళ చేత కాదు. టైం వేస్ట్, వ్యర్థమైపోతుంది. ఆశ ఉన్నది, భారం ఉన్నది. కాబట్టి నువ్వు అపోస్తులు, ప్రవక్తలు వేసిన సిద్ధాంత పునాది మీద మనం కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ సిద్ధాంత పునాది మీద, అపోస్తులు, ప్రవక్తలు వేసిన సిద్ధాంత పునాది మీద అందరూ కూడా కట్టబడాలి. అప్పుడు దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి దేవుని కొరకు ఏమీ చేయలేకపోతే కనుక ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చిన్న ప్రశ్న వస్తుంది. ముగింపులో ఉన్నాను నేను. మెసేజ్ కి కంప్లీట్ చేస్తాం, మధ్యలో కంటిన్యూ చేసే భాగం ఇంతలో ముగించుకుందాం. ఇది కన్క్లూజన్, క్లారిఫై కావాలి. ఇప్పుడు సిద్ధాంతము మన పునాది ఏమని చెప్పారు? పునాదులు అంటే సిద్ధాంతాలు, బోధమని నేను చెప్పాను. అవునా కదా? అది చాలా మంది ఏమని క్వశ్చన్ చేస్తారు, అదేం సార్ సిద్ధాంతం మాట్లాడుతున్నావు? ఏం సిద్ధాంతం అది? సిద్ధాంతం అంటే చాలా మంది అసహ్యం. సిద్ధాంతాలు మాట్లాడొద్దు. అందరూ మంచిగా ఉండాలి, ఎవరు వాళ్ళు బోధించుకోవాలి, మంచిగా ఉండాలి. కానీ సిద్ధాంతాల కింద అస్సలు ఉండదు. ఆ పునాదులు ఏమిటంటే సిద్ధాంతాలు, బోధనలు చెప్పాను. చాలా మంది ఏమంటారు, అదేం సార్ పునాదులు అంటే సిద్ధాంతమా? నీకెవరు చెప్పారు?
కాదు 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 కాదు. సిద్ధాంతములు అంటే మన యేసుప్రభే మనకు పునాది. పునాదులు అంటే సిద్ధాంతం కాదు సార్. పునాదులు అంటే యేసుక్రీస్తే మన పునాది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ అన్నాడు. దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున 3వ అధ్యాయము 11వ ఈ పునాది యేసుక్రీస్తే అన్నాడు. ఏమన్నాడు? 1 కొరింథీ 3వ అధ్యాయము అలాగే 11వ ఈ పునాది యేసు క్రీస్తే అన్నాడు. ఈ పునాది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. గణగత్తులారా, పునాది యేసు ప్రభు అయిన తర్వాత పునాది అంటే సిద్ధాంతం ఎందుకు చెప్తున్నాం? పునాదులు అంటే ఇక్కడ ఏమన్నా యేసుక్రీస్తే మన పునాది అన్నాడు అంతే. మన పునాదులు అంటే సిద్ధాంతం చెప్తున్నావు కదా నువ్వు. యేసుక్రీస్తే మన పునాది అని చెప్తున్నావు. అవునా కదా? చెప్పు. మనం మైండ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నిద్రపోద్దు. హల్లెలూయా. అయిపోయింది. దేవునికి మహిమ కలుగును కాదు. మీరందరికీ సంతోషకరమైన సువార్త మనం ప్రసంగం ముగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసుక్రీస్తే ఎవరు చెప్పండి? మన పునాది ఎవరు? యేసుక్రీస్తే. నేనేం చెప్పాను? పునాదులు అంటే సిద్ధాంతాలు, బోధనని చెప్పాను. మరి ఆ సిద్ధాంతం ఎందుకు సార్ మనకు? సిద్ధాంతం అంటే మాకు అస్సలు ఇష్టం ఉండదు. క్రైస్తవ సమాజం సిద్ధాంతం అనే పేరు చెప్తేనే కదా మీకు చూసుకుంటాం. ఏమి సిద్ధాంతం మాట్లాడతారండి? యేసుక్రీస్తే మనకు పునాది. పునాది అంటే సిద్ధాంతులు కాదు. పునాది అంటే సిద్ధాంతాలు కాదు అండి. పునాదులు అంటే మన యేసుప్రభే మనకు పునాది. ఇది రాయబడింది కదా అంటాడు. మరి పునాదులు పాడైపోయిందని రాయబడింది కదా. మరి యేసుక్రీస్తు ప్రభు పాడైపోయినా? పాడైపోయిందా? ఆలోచించాలి. ప్రేమగా మనం ఆలోచించాలి. అందుకే మన ఎవరో సేవకుడు ఎవరైనా చెప్తే కొంచెం ఇంకా ముందు ఆలోచించి జాగ్రత్తగా దీనికి సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు పునాదిని గట్టిగా ఆ వచనం గట్టిగా బట్టి దానికి తక్కువని చెప్పొద్దు. అట్లా ఆలోచించాలి. ఎందుకు అట్లా అంటున్నా అని అడగాలి. కానీ కొంతమంది టక్కమని విమర్శిస్తూనే ఉంటాం. మనకి వాక్యం తెలియదు కాబట్టి. వాక్యం ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. కానీ చాలా మంది విమర్శిస్తూనే ఉంటారు. ఒకవేళ పునాదులు సిద్ధాంతాలు కాకపోతే నువ్వు అనుకున్నట్టు పునాది ఆ వచన ప్రకారం యేసుక్రీస్తు అయితే, మరి పునాదులు పాడైపోతే నీతి మందులు ఏం చేయగలను? పునాదులు పాడైపోయిందని చెప్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు పాడైపోయిందా? యేసుక్రీస్తు పాడైపోయిందా? పాడు కాదు, పాడు చేయగలదు. అది పాడైందా యేసుప్రభు? కానీ యేసుప్రభు పాడైంది ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేము. అంటే బైబిల్లో ఒక సూత్రం ఉన్నది. రాసుకోండి. మధ్య సూత్రం చెప్తుంటారు. మరి వాక్యం మనకు అర్థం కావాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి. లెక్కల సూత్రం కాదు, మ్యాథమెటిక్స్ బైబిల్. అదే ఆ సూత్రం రాసుకోండి. సూత్రం అప్పుడు మధ్యలో సపరేట్ గా రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం సత్యం నిరూపించాలంటే సూత్రం చాలా ఇంపార్టెంట్. ఎవరు కాదనడానికి వీలు లేకుండా అని చెప్తారు సూత్రములు. ఆ సూత్రం నేను తర్వాత నేను పెసలు చెప్తాను కానీ మధ్యలో వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. క్లారిఫై కావాలన్నమాట. ఆ సూత్రం చెప్పకపోతే నీకు క్లారిఫై రాదు. ఆ సూత్రం ఏమిటంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో చివరి భాగంలో రిఫరెన్స్ రాసుకోండి. ఆ సూత్రం మొదటి సూత్రం రాసుకోండి. తర్వాత మళ్ళీ నేను చాలా సూత్రాలు చెప్తాను. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చు. కొంత అచ్చట కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యం మీకు 28వ అధ్యాయము 13వ వచనం చివరి కొంత ఇచ్చట కొంత ఇచ్చట కొంత అచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ఈ సూత్రం ప్రకారం ఈ సూత్రం యెహోవా వాక్యం కొంత ఇచ్చట వస్తుంది, కొంత అచ్చట వస్తుంది. యేసుక్రీస్తే పునాది. పునాది గురించి ధ్యానిస్తున్నాం. ఏం చేస్తున్నాం? పునాది గురించి. పునాది యేసుక్రీస్తు సిద్ధాంతమా? పునాది యేసుక్రీస్తు సిద్ధాంతం.
ఒకవేళ కీర్తనలు 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారము పునాదులు పాడైపోగా ఆ పునాదులు అంటే సిద్ధాంతం అని చెప్పాము. కాదు యేసుప్రభువే పునాదిని మీరు ఒకవేళ వాదిస్తే మరి పునాదులు పాడైపోయిందని ఎక్కడ చెప్తున్నాడు కనుక యేసుక్రీస్తు పాడైపోయిందా? పాడు కాగలుగుతాడా? చెడిపోతాడా యేసుప్రభు? మరి చెడిపోలేదు. మరి చెడిపోయినప్పుడు యేసుప్రభు పునాది ఎందుకు చెప్తున్నాం? అది యేసుప్రభు పునాదిని వచ్చినప్పుడు అది వాస్తవానికి సగం సత్యము. అది సగం సత్యం. కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం వచ్చును. యేసుక్రీస్తే పునాది అని ఇక్కడ రాయబడింది. యేసుక్రీస్తే పునాది 1 కొరింథీ 3:11. అలాగే యెహోవా అచ్చట ఏం రాయబడి చూడాలి. మా క్రైస్తవ సమాజం ఏమన్నది? ఒకడు ఇచ్చట పట్టుకుంటాడు, ఒక సిద్ధాంతం చేస్తాడు. ఒక అచ్చట పట్టుకుంటాడు, ఆ ముక్కను పట్టుకొని ఒక సిద్ధాంతం చేస్తాడు, ఈ ముక్కను పట్టుకొని కూడా సిద్ధాంతం చేస్తాడు. అట్లా కాదు. ఒక అంశం గురించి బైబిల్లో ఒకే చోట మొత్తం ఇన్ఫర్మేషన్ దేవుడు ఇయ్యడు. ఇది దేవుని పద్ధతి. ఆ అంశం గురించి కొంత ఇచ్చట కొంత అచ్చట, ఇక్కడ సగం అక్కడ సగం రెండు కలుపుకుంటేనే సంపూర్ణ సత్యం. అలాగే యేసుక్రీస్తే పునాది అనేది సగం సత్యము. మిగతా సత్యం ఏమిటంటే దయచేసి మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ముఖ్యమైన క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయే ఉండగా 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ అపోస్తలులను ప్రవక్తలను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ పునాది చెప్పండి? అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది ఉన్నదన్నమాట. అంటే ఇప్పుడు అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది కూడా ఉన్నదన్నమాట. యేసుక్రీస్తు పునాది కాదు, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదులు ఉన్నది. ఆ పునాది రాళ్ళలో ఈ అపోస్తలు ప్రవక్తలు వేసిన ఏం రాళ్ళు? భౌతికమైన రాళ్ళు వేసారా? అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదులు ఏంటి చెప్పండి? అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఏంటిది? పునాదులు ఏంటిది? రాళ్ళు వేసారా? రాళ్ళతో కట్టారా? సిద్ధాంతాలు, బోధన అన్నమాట. అపోస్తలు ప్రవక్తలు వేసిన బోధన సిద్ధాంతం మీద మీరు కట్టబడి ఉన్నారు. బోధన అంటే సిద్ధాంతం, పునాదులు అంటే సిద్ధాంతం, పునాదులు అంటే బోధనలు. అంటే అపోస్తలు ప్రవక్తలు పునాదిలాగా కొన్ని సిద్ధాంతాలు వాళ్ళు నిరూపించారు, వేశారు. వాటి మీద మీరు కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు సిద్ధాంతం పునాది యేసుక్రీస్తు లేకపోతే సిద్ధాంతమా? పునాది అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు లేదా సిద్ధాంతం అంటే సిద్ధాంతము. హల్లెలూయా. పునాది అంటే ఏమిటి చెప్పండి? పునాదులు అంటే సిద్ధాంత బోధలు. అపోస్తలు ప్రవక్తలు వేసిన సిద్ధాంత బోధలు. ఆ అపోస్తలు ప్రవక్తలు వేసిన బోధల మీద మనం సిద్ధాంతం మీద మనం కట్టబడాలి. క్రీస్తే పునాది అన్నాడు కదా, సిద్ధాంతం ఎందుకు సార్ అంటే అది సగం సత్యం. ఆ పునాదిలో ముఖ్యమైన మూలరాయి ఎవరు? మనము ఇల్లుకు పునాది వేస్తాం, వేసేటప్పుడు మూలరాయి వేస్తాం లేదా? చెప్పండి, వేస్తారా లేదా? వేసిరా? మీరు మూలకి మూలరాయి వేసిరా? పక్క వేసిరా? సత్యమా? డౌట్ కొంతమంది నమ్మేది మరి క్లారిటీ ఉండాలి. మనం ఇంకా ఏసీఆర్ 5 సార్లు అడిగినా 100 సార్లు అడిగినా గట్టి చెప్పాలి. హల్లెలూయా. యేసుప్రభు దేవుడా కాదా? దేవుడే చెప్పాలి, నోరుమని అని చెప్పాలి. హల్లెలూయా. దేవుడు కాదని ఇంకో ప్రశ్న. యేసుప్రభు దేవుడే. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రతి ఇంటికి మన పునాది వేసిన మూలరాయి ఒకటి ఉండాలి. ఆ మూలరాయి ఎవరు? క్రీస్తు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఇచ్చట అచ్చట. ఆ వచనం 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనము, ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనం రెండు కలుపుకుంటే ఏమని అర్థమవుతుంది? యేసుక్రీస్తు పునాది వాస్తవమే కానీ ఆ ముఖ్యమైన రాయి ఆయన. పునాదిలో ముఖ్యమైన రాయి. మిగతా పునాదులు ఏంటిది? సిద్ధాంత బోధలు. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారంటే అపోస్తలు ప్రవక్తలు వేసిన సిద్ధాంత బోధన మీద మీరు కట్టబడి ఉన్నారు.
కీర్తనలో పునాదులు పాడైపోయిందంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన సిద్ధాంత పునాదులు పాడైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఒక ఆత్మ సంబంధమైన మందిరము కట్టుతున్నాడు. ఆ మందిరానికి దేవుడు పునాది చేశారు. ఎలా చేశారంటే అపోస్తులు ప్రవక్తల ద్వారా ఆ పునాది చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పునాదుల మీద మీరు కట్టబడకుండా చాలా మంది ఆ పునాదులు పాడైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోధనలు పాడే అవకాశం ఉన్నది, సిద్ధాంతాలు పాడవుతుంది, కానీ యేసుక్రీస్తు పాడవుతారా? పునాదులు పాడైపోతుందని మనం చదువుకున్నాం. పునాదులు పాడే పునాది ఎవరు? సిద్ధాంత బోధనలు పాడవుతుంది, కానీ యేసుక్రీస్తు పునాది కాదు. యేసుక్రీస్తు పునాది అయితే యేసుప్రభు పాడైతే పాడు కాగలిగిన కొన్ని పునాదులు ఉన్నాయి. అవి ఏమిటంటే సిద్ధాంత పునాది, బోధన మాట. అపోస్తులు ప్రవక్తలు వేసిన సిద్ధాంత బోధలు పునాదులను మనం కట్టబడాలి. కాబట్టి దేవుడు ఆత్మ సంబంధమైన మందిరం కట్టుతున్నాడు. ఆ మందిరానికి దేవుడు అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారా ఏం కట్టాడు? అపోస్తుల ద్వారా ప్రవక్తలు ఏం చేశాడు? ఆ మందిరానికి, ఆయన కట్టబోతున్న ఆత్మ సంబంధమైన మందిరానికి దేవుడు పునాది చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పునాదులది? సిద్ధాంత బోధనలు. ఏం చెప్పండి? సిద్ధాంత బోధనలు అన్నమాట. పునాదులు అంటే సిద్ధాంత బోధనలు లేదా సిద్ధాంతాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సిద్ధాంతం అంటే క్రైస్తవ సమాజానికి ఇష్టం లేదు. ఏదైనా సిద్ధాంతం మాట్లాడే బ్రదర్ అంటారు, ఏమంటారు? ఏమని చెప్పగానే సిద్ధాంతము మాట్లాడవద్దు. ఎందుకంటే వాళ్ళకి అసలు తెలివి లేదు, బుద్ధి లేదు. అసలు వారికి సిద్ధాంతం అనే నిర్వచనమే తెలియదు. వాళ్ళకి సిద్ధాంతం అనే పదానికి అర్థం తెలియని వాళ్ళు కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు. ఈ సిద్ధాంతం మనకెందుకు సార్? యేసుప్రభు పునాది కదా, అదే కదా, ఇంకా మళ్ళా సిద్ధాంతం అనే పునాదులు మనకెందుకు అది అంటారు చాలా మంది. సిద్ధాంతం అంటే మీరు రాసుకోండి, నిర్వచనం రాసుకోండి. సిద్ధాంతం అంటే అనగా రాసుకోండి. ఎందుకంటే విన్నప్పుడు బాగానే ఉన్న మనం మర్చిపోతారు. అల్లెలిగా సిద్ధాంతము అనగా, సిద్ధాంతం అంటే చెడు మాట కాదు, అది స్పష్టంగా నిర్వచింపబడి నిరూపించబడిన సత్యాన్ని సిద్ధాంతము అంటారు. స్పష్టంగా నిరూపించబడిన సత్యాన్ని సిద్ధాంతం అంటారు. అది సంగతి. అంటే ఇప్పుడు స్పష్టంగా నిరూపించబడిన సత్యానికి సిద్ధాంతం అనేది కోపం ఎందుకు వస్తుంది? అంటే సత్యం అంటే నీకు ఇష్టం లేదా? సత్యం అంటే నీకు ఇష్టం లేదా? సత్యం అంటే ఎందుకు ఇష్టం లేదు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ముగిస్తాను. ఇప్పుడు యెహోవా సాక్షులు యేసుప్రభు దేవుడు కాదంటారు లేదా? అవి మీరేం చేస్తారు? యేసుప్రభు దేవుడే అంటారు. వాళ్ళు కాదని చెప్తారు. మరి మీరేం చేస్తారు? కాదని చెప్తారు. బైబిల్ వచనాలు ఏం కాదంటారు? ఈ పాని వచన ప్రకారం యేసుప్రభు దేవుడు పెడతారు లేదా? అదే సిద్ధాంతం. అర్థమైందా? వాళ్ళు యువ సాక్షులు ఏమంటాడు? యేసుప్రభు దేవుడు కాదని అంటున్నాడు. నువ్వేమంటున్నావు? కాదు కదా, యేసుప్రభు దేవుడు, దానికి లేఖనాలు ఇది ఆధారం చెప్తున్నాడు. నిరూపిస్తున్నావు. యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి లేఖనాలు నిరూపిస్తున్నావు కదా, అదే సిద్ధాంతము. సిద్ధాంతం అంటే చెడు మాట కాదు, తప్పు మాట కాదు నాయన. సిద్ధాంతం అంటే స్పష్టంగా నిరూపించబడిన సత్యమే సిద్ధాంతం అంటాం. కొన్ని విషయాలు ఇది లేఖన ప్రకారం ఇది సత్యమను వాక్యం చూపెట్టి చెప్తారు, అదే సిద్ధాంతం. సిద్ధాంతం అంటే అసైన్మెంట్ నీకు నిరూపించబడిన సత్యం నీకు ఇష్టం లేదా? సత్యం అంటే నీకు ఇష్టం లేదా? సత్యానికి ఇష్టం లేకపోతే నువ్వు దేవుని కుమారుడు ఎలా అవుతావు? దేవుని సేవకుడు ఎలా అవుతావు? సత్యాన్ని ప్రేమించిన వాడే దేవుని సేవకుడు, దేవుని భక్తుడు. కనుక పిల్లగా మనమందరము కూడా దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయగలగాలంటే, దేవుని చిత్తమును, దేవుని సంకల్పం నెరవేర్చాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన సిద్ధాంత పునాది మీద నమ్మి బాప్తిసు పొందిన ప్రతి ఒక్క విశ్వాసి కట్టబడాలి. దేవునికి అప్పుడు వ్యూహంలాగా మండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగంగా మండలం ఏమేమో అసలు నేర్చుకోవాలి. చాలా మంది సత్య సంబంధుల వాళ్ళు అదొక విచిత్రం ఉన్నది. అసలు పునాది పాటలే తెలియదు కొంతమంది సేవకులు.
పునాది పాట నేర్చుకోవడా నాయకత్వం నాకు లేవులా, నేను పునాది పాట నేర్చుకున్నా, అంత బేసిక్ నాకు అవసరమా? మరి దేవుని కొరకు ఏమి చేయలేము. ఇంత ప్రయాసపడిన దేవుని కార్యం నెరవేర్చలేదు. నువ్వు దేవుని కార్యం నెరవేర్చాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన ఆ సిద్ధాంత బోధన మీద నువ్వు కట్టబడి నేర్చుకోవాలి. మైండ్ లో స్పష్టంగా ఉండాలి. లేకపోతే దేవుని కొరకు ఏమీ చేయలేదు. చాలా మందికి, ఎంతో మందికి నేను చాలా సార్లు చెప్పాను, ఫస్ట్ నువ్వు అర్జెంట్గా దేవుని సేవ, తర్వాత సంగతి. అర్జెంట్గా నువ్వు రాత్రి పగలు కష్టపడి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పాట నేర్చుకున్న తర్వాత నీకే పునాది లేకపోతే వేరే పునాది వేస్తావు, ఏం సేవ చేస్తాను అని కొంతమంది నేను 3-4 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల కిందట చెప్తే కూడా కొంతమంది వినలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు. ఈ పునాది పాటలు ఇంత ముందే నేర్చుకోవడానికి ఇప్పుడు దాకా చాలా ఎదుగుతుండే. అందరు గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు పునాది లేకుండా గోడ కట్టలేదు. పునాది లేకుండా కూడా కట్టబడదు, ఇల్లు కట్టబడదు. అలాగే ఆత్మ సంబంధమైన ఒక విశ్వాసి, నువ్వు ఒక దేవుని మందిరం, దేవుని ఇల్లు అయితే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది బోధన మీద నువ్వు నేర్చుకోకపోతే, కట్టబడకపోతే ఒక మందిరంగా నువ్వు, ఒక ఇల్లుగా నువ్వు కట్టబడవు. నీ పని కాకుండా వెళ్ళిపోతుంది, వేస్ట్. ఫలించనే ఫలించవు. మర్మాలు ఎంత మర్మాలు తెలిసిన, ఎన్ని మర్మాలు నీకు తెలిసిన, ఈ పునాది పాదం నీకు రాకపోతే దేవుని కొరకు ఏమి చేయలేవు, గట్టిగా నిలబడలేవు. మండలేవు. మండలంటే పశు పునాది పాటలు నేర్చుకోవాలి. నేను 10-15 సార్లు నేను నేర్చుకున్నాను ఇప్పటిదాకా. ఈ పునాది పాటలు నేను అద్దెకి రంగి దూరాయి నేర్చుకున్నా. పునాది పాటలు నాకు సొంతంగా వచ్చినా కాదు, అయ్యగారి దగ్గర నేర్చుకున్నాను నేను. ఒకసారి కాదు, ఎన్నోసార్లు 10-15 సార్లు విని రాసి నేర్చుకొని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నా. దేనికి స్తోత్రం కలగకుండా, అందుకే నేను మండుతున్నా. దేనికి స్తోత్రం కలగకుండా అన్ని మర్మాలు తెలుసు. ఈ మర్మాలు ఏం పనికి రాదు. మండలంటే దీపంలాగా మండలాన్ని ఫస్ట్ అపోస్తలులు ప్రవక్తలకు కట్టి కట్టబడాలి, స్పష్టంగా ఉండాలి. అలాగే నీవు ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క విశ్వాసిని అపోస్తలులు ప్రవక్తలు వేసిన సిద్ధాంత పునాది మీద ఆ సంఘం కట్టాలి. దేనికి స్తోత్రం కలగాలి. ఆ సంఘాన్ని కట్టాలి. కాబట్టి అక్షరపల్లిలో ఏం పెట్టినాం? బైబిల్ స్టడీ పెట్టినాం. నాన్నగేట్లో బైబిల్ స్టడీ పెట్టినాం. పునాది పాట నేర్పించినాం. అలాగే మనం అక్కడ సహస్ర సంఘం నేర్పించింది. ఎందుకు? మర్మకరద సంఘం ఎంత తెలుసు, ఎవరు చెప్తారు? అది కాదు. ఫస్ట్ ఇది ఏ విషయం నేర్చుకో. ఏ విషయం నేర్చుకుని డాక్టర్ కాగలుగుతారా? డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు అనుకోండి. సార్ సర్టిఫికేట్ తీసుకుంటావు, మరి పేషెంట్ వచ్చాడు ఏం చేస్తావు? ఎంబీబీఎస్ సార్ నాకు హైపర్ జ్వరం వచ్చి ఏం టాబ్లెట్ ఇవ్వాలి, ఏమి చేసేవాళ్ళు తెలుసు అది చెప్పండి. మనిషి మామూలు మనిషికి తెలుస్తుంది. ఏం తెలుసు? జ్వరం వచ్చి ఏం చేసుకోవాలి? పారాసెటమాల్ వేసుకోవాలి తెలుసు. ఏమీ చదవడానికి వానికేం తెలుస్తుంది? సర్టిఫికేట్ మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ని బోర్డు పెట్టుకున్నాం. లోపల పోతే ఏం మందులు ఇస్తాడు? అందరూ చంపేస్తాడు. ఆయన చచ్చిపోతే ఇది అందరూ చంపేస్తాడు. ఫస్ట్ ఏబిసిడి రావాలి. ఏం చెప్పాలి? ఏ స్కోర్స్ అయినా, ఏ ఉద్యోగం రావాలన్నా ఏమైనా ఫస్ట్ ఏం రావాలి? ఏబిసిడి రావాలి. ఏం రావాలి? ఏబిసిడి రాకుండా ఎవ్వరు కూడా డాక్టర్ కాలేడు, అసలు 10th క్లాస్ పాస్ కాదు, డిగ్రీ పాస్ కాదు, అసలు మనిషి ఎడ్యుకేషన్ పనికి రాదు. ప్రతి ఎడ్యుకేషన్ చదువుకు, ప్రతి ఉద్యోగానికి అసలు పునాది ఏంటి చెప్పండి? ఏబిసిడి. ఏబిసిడి మామూలుగా అంటుంది. అంటే మన ఆధ్యాత్మికమైన ప్రపంచంలో అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది సిద్ధాంత బోధనలు కూడా మర్మంగానే కనబడుతుంది. మన ఏబిసిడి లాంటిది అంట. ఏబిసిడి మనకు రావాలి, పునాదులు రావాలి. పునాదులు అంటే ఏబిసిడి లాంటిది. కొంతమంది ఏమో డిగ్రీ సర్టిఫికేట్ వింటాడు, బట్టి పడతాడు తెలుసు, కానీ పునాది తెలియదు, ఏబిసిడి రావు. 10th క్లాస్ సర్టిఫికేట్ అన్ని కూడా కొంత విని కానీ చదువు అదేం రాదు, కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ చెప్తారు కొంతమంది చదువు అన్నాడు. కానీ కొంతమంది విశ్వాసులు రెండు రాకడకు మర్మాలు చెప్తారు, ఇంకా చాలా మర్మాలు తెలుసు, ప్రకటిస్తారు, కానీ మన పునాది పాడలు తెలియదు. దాని విషయంలో పశ్చాత్తాపం ఉండదు. దేవునికి స్తోత్రం కలగలిగా. అందుకే మన బైబిల్ స్టడీ పేరు ఏమిటంటే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పాటలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ పునాది మీద నువ్వు నేర్చుకోకపోతే, ఈ పాటలు నేర్చుకోకపోతే
ఈ విషయాన్ని నేర్చుకోకపోతే నువ్వు దేవుని కొరకు ఏ పనికి రావు. దేవుని కొరకు నువ్వు ఏ పనికి రావు, ఏ పని చేయలేవు. ఏం చేసినా కూడా అది ఫెయిల్ అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. అర్జెంటుగా నోరు మూసుకొని మనం పురాణి పాటలు నేర్చుకోవాలి. ఎవరైనా దేవుని సేవ చేయాలనుకుని ఫస్ట్ పురాణి పాటలు నేర్చుకోవాలి. నేను ఇప్పటిదాకా 10 మంది చెప్పుండొచ్చు, కానీ నేను దేవుని సేవ చేస్తానే ఫస్ట్ ఆ సేవ తర్వాత సంగతి. అర్జెంటుగా ఏం నేర్చుకో, పునాది పాట. ఒకసారి అర్థం కాదు, అది చాలా సార్లు నేర్చుకొని చెప్పాను. అది నేర్చుకున్న తర్వాత క్లారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్పు, తర్వాత ఆలోచించింది చెప్పిన. అలా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వినకుండా 5-6 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేస్ట్ చేసి ఇప్పుడు నాకు చెప్పే వాళ్ళు ఉన్నారు. అన్న నేను అప్పుడు చెప్పిన మాట నేను వింటే ఇప్పుడు దాకా చాలా ఎదుగుతుంది. నేను ఎందుకంటే ఇప్పుడు నేను ధ్యానించగలను, నా విలువ నాకు తెలుస్తుంది అంటున్నాను. మరి వినాలి కదా, మరి పుట్టి ఎందుకు చెప్తాను? నా శత్రువు నాకేమన్నా చెప్పినప్పుడు వినాలి. అనుభవం కలిగిన సేవకుడు చెప్పినా మనం వినాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక మన అపోజిట్ ప్రవచనం వేసిన ఈ సిద్ధాంత పురాణం మీద ప్రతి ఒక్క విశ్వాసం నన్ను బాప్తీసం పొందిన ప్రతి ఒక్క కట్టబడితేనే బాప్తీసం జీవంలాగా ఒక దీపం లాగా మనం మనతో ప్రకాశిస్తాము. అలాగే లేకపోతే దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతాము. ఈ పునాది సిద్ధాంత పునాది నేర్చుకోకపోతే దేవుని కొరకు ఏమి చేసినా ఎంత ప్రయాసపడినా ఏమి చేయలేవు. అది లేఖన సారాంశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ మీరు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ అపోజిట్ ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి, నేను నేర్చుకోవాలి, నా జ్ఞానం వాక్య ప్రత్యక్షత నాకు దయచేయమని అందరూ మోగురించి ప్రార్థన చేద్దాం. అందరూ మోగురించండి. దేవానికి స్తోత్రం, స్తోత్రములైన హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు తండ్రి. నాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం, నా బోధించిన విధానం బట్టి నీకు స్తోత్రం. పునాది మీద అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది పాటలేములో నేర్చుకోవడానికి నాకు ఆసక్తి దయచేయి, గ్రహించడకు నాకు జ్ఞానము దయచేయి, నన్ను వివేచన దయచేయి. ప్రభువా, ఈ విషయాలు నేర్చుకోవడానికి నాకు సాయం చేయి. ప్రతి గురువారం వినడానికి నాకు సాయం చేయండి ఆయన. అయ్యా, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది సిద్ధాంత పునాది మీద నేను కట్టబడకు కృప చూపుతుంది. గ్రహించడం నాకు సాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. దేవుని సాయం లేకుండా మనము పునాది మీద కట్టబడలేము. దేవుని సాయం కావాలి, మీరు ఆసక్తి కావాలా. దేవా, ఈ పునాది పాట నేర్చుకోవాలి నాయన. నేను నేర్చుకొని పునాది మీద కట్టబడి అనేకులను కొన్ని పునాది మీద కట్టాలి నాయన. ఈ పునాది పాట నేర్పించాలి, ఈ సత్యం నేర్పించాలి. నాకు సాయం చేయని జ్ఞానం దయచేయి. ఈ విషయాన్ని మర్చిపోకుండా హృదయం అనే పలకం మీద నన్ను రాయమని కూర్చున్నాం. ఈ విషయం ఇప్పుడు విన్నాను, మర్చిపోతా గుండెలకు దింపు నాయన. దింపి ఈ వాక్యాలన్నీ కూడా నా గుండెలకు దింపి నాయన. ఇదే సత్యం నేర్చుకుని ఈ పునాది మీద కట్టబెట్టి అనేకుని సత్యం నేర్పించడం నాకు అభిషేకించు అయ్యా. ఈ వాక్యాల గుండెలోకి దింపున్నాను, హృదయం అనే పలక మీద రాయమని కూర్చున్నాను. దుష్టులు ఈ వాక్యం ఎత్తుకొని పోకుండా నాకు సాయం చేయడం, నీ కృప చూపమని, అభిషేకించడం, మందించమని మేము వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా.